నామములో అందరికీ వందనాలు. 11:15 అయింది. మనకి బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనం త్వరగానే వాక్యాన్ని ధ్యానించుకుని ముగించుకుందాం. చూడండి, పాత నిబంధనలోకి వస్తే ఎస్తేరు గ్రంథం అందరూ తీయాలి, చదవాలి కూడా. 416 పేజీ ఎస్తేరు. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాన్ని హామానునకు తెలిపిరి. చదవండి. ఎలయనగా అతడు, నేను యూదుడును గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పియుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలో ఎవరు కనబడుతున్నారు? ఇద్దరు పేర్లు మీరు చదువుతూ వచ్చిన. ఎవరు? మొర్దెకై, హామాను. చూడండి, ఈ ఎస్తేరు గ్రంథం 127 రాజ్యాలకి సంబంధించింది. 127 రాజ్యాలు పరిపాలిస్తున్న రాజు ఒక ఉన్నాడు. ఎవరైనా అహష్వేరోషు. ఆ దినములలో 127 రాజ్యాలు ఏంటి, ఒక్కడే పరిపాలన, ఒక రాజే. ఆ రాజు కింద ఒక ప్రధానమంత్రి. ఎవరు? హామాన్ అనే ఒక వ్యక్తి. ఈ గ్రంథములో మరొక వ్యక్తి కనపడతారు. ఎవరు? ఎస్తేరు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు అనగా నక్షత్రం. ఏంటంట? ఎస్తేరు అనగా నక్షత్రం. హామాను అనగా వృద్ధి నొందినవాడు. కానీ తన పతనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చివరిలో మనం చూసుకున్నాం. అర్థమైందా? చూడండి, ఈ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై విషయం మనం చూసుకుంటే అక్కడ మనం చదివిన దాంట్లో ఏమంటాడో, నేను యూదుడును గనుక ఈ పని చెయ్యజాలను అన్నాడు. మొర్దెకై అంటే కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం. అదే, లేకపోతే బాధింపబడుతున్నవాడు అని అంటే కొద్దిపాటి మనుష్యుడు. చూడండి, ఇక్కడ మనం చదువుకుంటే ఆయన అంటాడు ఏలయనగా అని అంటే, అప్పుడు అంటున్నాడు మొర్దెకై, నేను యూదుడును గనుక నేను ఆ పని చెయ్యజాలను అని అంటున్నాడు. చూడండి, ఆ రోజుల్లో యూదులు దేవునికే మొక్కుతారు. ఏంటంట? దేవునికే నమస్కరిస్తారు, ఇంకా ఎవరికే నమస్కరించరు. అర్థమైందా? అలాగని రాజ్య అధికారం తిక్కరిస్తారంటే తిక్కరించరు, వారికి కూడా గౌరవిస్తారు. కానీ వారు ప్రతిమలకు నమస్కరించరు. అర్థమైందా? ప్రతిమలకి లేకపోతే విగ్రహాలకి నమస్కరించరు. కాబట్టి అలా నమస్కరిస్తాడు అని అనుకున్నారు మొర్దెకై. ఎందుకంటే మీకు 2 విషయాలు మీకు చెప్పి ఎదరికెళ్తాను ఈ ఎస్తేరు గ్రంథం గురించి. చూడండి, ఎస్తేరుకి పినతండ్రి. ఈ పినతండ్రి ఎవరికి? ఎస్తేరుకి పినతండ్రి అవుతాడు. అవునా? ఇప్పుడు తల్లిదండ్రులు లేని ఆ కారణం చేత మొర్దెకై ఎస్తేరును పెంచి పెద్ద చేసి ఒక రోజున వస్తి అనే అహష్వేరోషు భార్య రాజుకి వ్యతిరేకంగా మారితే ఒక స్వయంవరం ప్రకటిస్తాడు. ఇది మనకు తెలిసిందే, కానీ వాక్యం కాబట్టి చెప్తారు, మీకు అర్థమవుతుంది. తెలుసా మీకు ఎస్తేరు గ్రంథం గురించి? తెలుసంట. ఎందుకంటే వాక్యాలు బోలు వస్తున్నాయి కదా, మనకు వచ్చిన జాటిమీడు చెప్పనా అన్నీ తెలిస్తే, కానీ సరిగ్గా ఆచరణలో పెట్టలేం. అయితే ఈమెను తీసుకొస్తాడు, చక్కగా దేవుని కృపను బట్టి రాజ్యకోటలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడుంది? రాజ్యకోటలో ఉంది. మొర్దెకై ఎక్కడున్నాడు? గేటు దగ్గర ఉన్నాడు. ఈ 2 గుర్తించుకోండి. అయితే ఈ మొర్దెకై ఏం జరుగుతుందా అంటే ఎస్తేరు ఎలాగుందా అని అక్కడే తన ఆ పిల్లని వదలలేక ఉంటాడు. గేటు దగ్గర, గుమ్మం దగ్గర ఉంటాడు. చూడండి, అప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు. ఎవరు? హామాను అనే ఒకడు. అయితే ఈ హామాను
ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరు వంగి నమస్కరిస్తారు. అర్థమైందా? కానీ మొర్దికే నమస్కరించాడు. కారణం ఏంటంటే చరిత్రకారులు ఏం చెబుతారంటే, మొర్దికే హామాను అధికారి, నమస్కారం పెట్టొచ్చు, కానీ వంగి నమస్కారం పెట్టాలంటున్నాడు హామాను. వంగకయు అని ఉంటుంది కదా, అక్కడేముంది 5లో ఉంటుంది, మొర్దికే వంగకయు నమస్కరింపకయుండుట, అంటే రెండూ చేయలేదు. వంగాలి ఎలాగా, చిత్తం ప్రభు అనాలి, లేదంటే నమస్కరించాలి. ఇప్పుడు మనం అధికారులకు నమస్కరించాలి, వారికి మనం నిండారు వందనాలు చెప్పాలి. అయితే మొర్దిగా ఇది చేయలేదు, ఇలాగా వంగలేదు. కారణం ఏంటంటే హామాను అధికారాన్ని కాదు, హామాను వేసుకున్న వస్త్రములో ఆ రోజుల్లో, హామాను బైబిల్ చెప్తుంది, జ్యోతిష్కుడు అని కూడా చెప్తుంది. హామాను వేసుకున్న వస్త్రాలు ఎలాగున్నాయంటే విగ్రహము బొమ్మలు చెక్కిన ఆ ఏబోదు వేసుకునేవాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు హామాను వేసుకునే వస్త్రాల మీద విగ్రహారాధనకు సంబంధించిన బొమ్మలుండి ఆ రోజుల్లో. ఇప్పుడు కనుక మొర్దికి వంగి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు? తాను వేసుకున్న వస్త్రాల మీద ఉన్న ఆ బొమ్మలకు నమస్కరించినట్లు. కాబట్టి అంతగా నమస్కరించేవాడు కాదు. అర్థమైందా? నమస్కరించేవాడు కాదు. ఎందుకు నువ్వు రాజుకి అధికారం ఇచ్చిన వ్యక్తికి ఎందుకు నమస్కరించడం లేదంటే ఏమన్నాడు మొర్దికి? నేను యూదుడును, నేను దేవుడు నమ్ముకున్నవాడిని, నేను దేవుడికే తప్ప నేను ఎవరికి దేవుడు కాని వాటికి నేను నమస్కరించను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు చెప్పాడు, నీవు దేనికి సాగిలపడి నమస్కరించవద్దు. కాబట్టి యూదులు అలాగుండేవారు. అందుకే పాత నిబంధనలు మనం చూసుకుంటే దానియేలు గ్రంథములో కనుక మనం చదువుకుంటే, దానియేలు గ్రంథములో వారు చూడండి, ఒక ప్రతిమము నిలబెడితే దానికి నమస్కరించలేదా? చూడండి అది ఒకసారి. దానియేలు గ్రంథం 3:18. నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమనకు నమస్కరింపమనియు తెలుసుకో. దేవునికి స్తోత్రం. ఇది మనం చాలాసార్లు విన్నాము, చదివాం. కానీ ఇక్కడ నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో వీళ్ళెవరు? యూదులే కదా. ఎవరు వీరు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎవరు? యూదులు. చెరపట్టబడ్డ వీరిని ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కరించమన్నారు. కారణం ఎవరు వీరు? యూదులు. అక్కడ మొర్దికే అంటున్నాడు, నేను యూదుడును కనుక నేను అసలు నమస్కరించను. వీళ్ళు అంటున్నారు, మేము దేవునికి తప్ప ఏ ప్రతిమకు నమస్కరించము అని అంటున్నారు. నేను అంటాను, ఇప్పుడు యూదుడు దేవుడు నమ్మి దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి ప్రాణము సైతము కూడా అగ్నికి కాల్చబడటానికి, ఉరికొయ్య ఎక్కడానికి, రంపములతో కోయబడటానికి, చిరచ్ఛేదనము చేయబడటానికి, ఏమండి చర్మములు ఒలిపించుకోవటానికి వారు అంత ఖండితంగా నిలబడ్డారు. కారణం ఏంటి చెప్పనా? వాళ్ళు దేవుడిని విశ్వసించిన యూదులు. అవునా కదా? మరి ఈనాడు యేసుక్రీస్తు అంటే దేవుడే స్వయముగా రక్షకుడుగా యేసుక్రీస్తుకి లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ ఇచ్చి ఏంటి ఆయన ఒక ప్రత్యక్షత మనం కనపరుచుకుని మన క్రైస్తవుడుగా మనల్ని మార్చి, అంతియొక్కలో మొదట వారు క్రైస్తవులు అనబడిరి అనుంది కదా. మనం క్రైస్తవుడిగా మారిన తర్వాత ఏమండి మనం ఏమేం పనులు చేస్తున్నాం? ఇది వాక్య భావం. మనం మొర్దికే అంటాడు, నేను యూదుడిని. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని అని వాక్యమునకు విరోధమైన ఏదైనా నీకు నాకు కంటబడితే నేను ఆ పని చెయ్యజాలను. దేవునికి స్తోత్రం అని మీకు మీరే నిర్ణయించుకోవాలి. నేను క్రైస్తవుడిని, ఈ మాట నేను మాట్లాడకూడదు, మాట్లాడజాలదు. నేను క్రైస్తవురాలిని, నా నోటంట శపితమైన మాటలు రాకూడదు. నేను క్రైస్తవుడిని, పోకిరి మాటలు నా నోటంట రావు.
నేను క్రైస్తవురాలిని, ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ చెప్పను ఏ అని ఎవరైనా అడిగితే, ఏలయనగాని అడిగితే, ఏ అమ్మా నిన్ను వాళ్ళు తిడుతుంటే నువ్వేమి మాట్లాడవంటే, నేను ఏమి మాట్లాడనండి ఏ అని అడిగానుకో, నేను క్రైస్తవురాలిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను క్రైస్తవుడిని. మొర్దెకై నేను యూదుడినని ఎలాగైతే తన మాట మీద నిలబడ్డాడో, చివరికి హామాను పతనాన్ని చూస్తాం మనం. తెలుసా ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవులుగా కనుక మనం నిలబడితే, ప్రతి వ్యతిరేకమైన పనులు కనుక మనం ఖచ్చితంగా వాక్యానికి లోబడి క్రైస్తవుడిని అని అనిపించుకోగలిగితే, మనం అలాగుంటే దేవుడు ఊరకనే ఉండడు. దేవునికి స్తోత్రం. అలాగ ఉంటే దేవుడు ఊరకనే ఉండడు. మొర్దెకై విషయంలో దేవుడు ఊరకనే ఉండలేదండి, ఉండలేదు. మొర్దెకై వంగక ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాడు తెలుసా? అసలు మొర్దెకై పరిస్థితి గేటు దగ్గర దేన పరిస్థితి, సరిగ్గా వస్త్రాలు లేవు. ఎస్తేరు పంపితేనేమో కట్టుకొని అన్నాడు. అర్థమైందా? తింటున్నాడో లేదో తెలియదు. తన స్థితి మరిచి, అయ్యో నేను రాజుకు హామానుకు నమస్కరిస్తే ఓ మంచి స్థితి వస్తుంది కదా నాకు అని అనుకోలేదు. నేను యూదుడిని అని అలా నిలబడ్డాడు. నిలబడిన ఆ పనికి ఏమొచ్చింది తెలుసా? తన ప్రాణానికి ముప్పు తెచ్చాడు. తన వంశం అంతటికి కూడా మొర్దెకై ప్రాణ ముప్పు తెచ్చాడు. మరి అంతే కదా, మొర్దెకై నమస్కరించకే కదా హామాను చీటీలేసి ఒక సమయాన్ని వెతికి, పలానా రోజున, పలానా నెలలో, పలానా 6 తారీఖున ఆ నెలలో వారందరిని సంహరించాలని చెప్పేసి ఒక శాసనాన్ని తీసుకురావడం గల కారణం మొర్దెకై నమస్కరించకపోవటం వల్ల. మీరు బాగా గమనించండి. మొర్దెకై నమస్కరించకపోవటం వల్ల యూదులకు ప్రాణముప్పు వచ్చింది. అలాగే ఎస్తేరు కూడా వస్తుంది. తర్వాత మొర్దెకైని కూడా చంపేస్తారు. అవునా కదా? అంటే యోధా జనాంగం అంతా కూడా పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుంది. దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత నీటిలో ముంచబడి వాక్యము చేత ఆత్మలో నువ్వు పరిపక్వము చెందుతూ ఏంటి అగ్ని చేత నువ్వు బాప్తీసము నువ్వు కలుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఏదైతే చర్యరచ్చలు ఉన్నాయో, ఏ అయితే భోగాలు ఉన్నాయో, ఏవైతే లోక సంబంధమైన మాటలు ఉన్నాయో అవన్నీ తుత్తినీలుగా నరికేయాలి. దేవునికి స్తోత్రం. చంపేయాలని పౌలు అంటాడు. మీ శరీరేచ్ఛలను చంపివేయుడి అని ఉంటుంది. చంపలేదనుకో, ఏ ఒక్కటైనా సరే నువ్వైనా నేనైనా చంపలేదనుకో, అవి మళ్ళా బ్రతికి మన ప్రాణానికి ముప్పు తెస్తాయి. ఈ హామాను ఎక్కడోడు అనుకుంటున్నారు? అగాగు వంశస్థుడు. సౌలుని దేవుడు అమాలేకులు మొత్తం చంపేయి అని అంటే ఏంటి, అగాగును ఒకరిని తీసుకొచ్చి ఆయన ఒక్కడే బ్రతకనిస్తాడు. అర్థమైందా? బైబిల్ స్కాలర్ చెప్పారు, ఆ రోజున సౌలు చేసిన పనికి ఏంటి ఆ సంతతివాడు అనమాట. ఏంటంట ఆ సంతతివాడు. దేవుడు అంటాడు, అమాలేకులకి ఇశ్రాయేలుకి తరతరములు యుద్ధం జరుగుతుంది అని అంటాడు. కానీ ఆ పనికి చూడండి, ఇక్కడ దేవుడు ప్రజలకు ముప్పు తెచ్చాడు హామాను. కాబట్టి మనం క్రైస్తవులము అని అనుకుంటే కనుక ఏదైతే చంపలేదో అది మనం చంపేస్తుంది. సంపద చంపేస్తుంది. ఎందుకంటే నువ్వు పూర్తిగా నిర్మూలించలేదు, పూర్తిగా నీ పరిపక్వనికి రాలేదు. వాక్యం ఏంటనో, వాక్యం కొద్దిగానే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాక్యంలాగో, రాతి నేల విత్తబడిన వాక్యంలాగో, లేదా సరైన వేరు లేని చోట విత్తబడిన వాక్యంలాగో ఏదో ఒక 3 చోట్ల మనం పడిపోతాం. కానీ మంచి నేలని విత్తబడిన విత్తనంలా మనం ఉండవు. అర్థమైందా? అందుకే ఎవరేమనుకున్నా పర్వాలేదు. అర్థమైందా? మనుషులు రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పక్కన వాళ్ళు అన్నారు, ఏమయ్యా మొర్దెకై నీకు సంబంధించిన వ్యక్తి లోపడుంది. నీ ప్రజలందరికీ కూడా ఏంటి మరణ శాసనం రాయబడింది. నీ ఒక్కడి వల్ల 127 రాజ్యాల్లో ఉన్న చిన్నలేమి పెద్దలేమి ముసలోళ్ళేంటి వయసులో ఉన్న అందరూ ఒక దినమునందే కత్తి చేత చంపబడతారు కదా, ఎందుకు వచ్చింది ఇది? నమస్కరించేచ్చు కదంటే, అస్సలు నేను యూదుడును, ఆ పని చెయ్యజాలను. చూడండి ఎంత ఖండితంగా అన్నాడో. నేను అంటాను, మనం క్రైస్తవుడిగా ఉన్నప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారితే, అబ్బా ఇది చెయ్యరా, ఇలాగే ఉండాలా, ఇంకా అంతపాల దేవుడేనా, అంతపాల సువార్తేనా, అంతపాల కోటాలేనా అని మనల్ని ఎవరన్నా సరే ఎన్ని అనుకున్నామండి, నేను క్రైస్తవుడిని, క్రీస్తు కొరకే బ్రతుకుతా. దేవుడికి స్తోత్రం.
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, మన శరీరమే మనకు శత్రువు అయిపోయినా, మన శరీరమే మనకు సహకరించకపోయినా ఈడుచుకుంటూ దేవుడి మందిరికి వచ్చే కారణం నేను క్రైస్తవుడిని కాబట్టి. దేవునికి స్తోత్రం. నేను క్రైస్తవురాలను కాబట్టి క్రమము పాటించాలి. కానీ చాలామంది అది చేయకుండా ఏం చేస్తారంటే సాకులు చెప్పుతారు. సాకులు. నేను అంటానండి, దేవుడే మాట్లాడినా సరే దేవుడికి సాకు చెప్పేది ఎవడంటే ఒక మనిషే. సృష్టి చెబుతుందా? భూమి కానీ, ఆకాశము కానీ, ప్రకృతి కానీ, గాలి కానీ, తుఫాను కానీ, అగ్ని కానీ, సింహాలు కానీ, ఏమైనా చెరసాలు కానీ దేవుడికి సాకు చెప్పినయా? చెప్పండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో పాడవేగానే దేవుడు అలాగా ఆజ్ఞాపించాడు. ఇచ్చాడే వలదా? ఇప్పుడు అగ్నికున్న స్వభావం ఏంటి చెప్పాలి. అగ్నికున్న స్వభావం కాల్చేస్తుంది, దాని యొక్క తీవ్రతను బట్టి బూడిద చేసేస్తుంది. కానీ అగ్ని తన స్వభావమునకు విరోధంగా పనిచేసింది. ఇక్కడ ఎవరి మాటిని? దేవుని మాటిని. దేవునికి స్తోత్రం. వద్దు అనడంతే ఆగిపోయింది. మింగు నవలొద్దనంటే చేపనే. అవునా? కూలిపో అన్నాడంటే దేవుడు ఎరుకో గొడవలు కూలిపోని. ఇప్పుడు అలా కాకుండా ప్రభువా ఒక్క మాటకే నన్ను కూలిపోమంటే ఎలా కూలిపోతాను? ఏ గుణపాలతోటనో కుక్కలంతో పొడితేనే కోల్తాను కదా అని అండా ఎరుకోగోడా? మాట ఎదురు సమాధానం చెప్పలే. ప్రకృతి దేవుడికి ఎదురు సమాధానం చెప్పలే. కానీ దేవుడికి ఎదురు చెప్పేది ఎవడంటే మనిషి. నువ్వు నేను. ఎలా చెప్పమంటారా? ఏమ్మా ఈరోజు ప్రార్థనకి రాలేదే? ఏదో ఒక సాకు చెప్తాం తప్ప మనం ఆ మందిరానికి వెళ్ళలేదనే బాధ మనం అక్కడ వ్యక్తపరచం. నాకు చాలా బాధగా ఉందండి మందిరానికి రాలేదని. ఆ ఒక్క మాట చెప్పం. కానీ నొప్పి ఉందండి, తలపోటుగా ఉందండి, వద్దామనుకున్నానండి, టైం అయిపోయిందండి. ఇయే సాకులు. ఎవరికే? దేవునికి. మనుషులు కూడా చెప్తాం సాకులు మనం. అంటే ఒక మనిషి ఎన్ని సాకులు చెబుతాడో కానీ నిజాన్ని ఒప్పుకోడు. కానీ నేను అంటాను, నువ్వు క్రైస్తవుడు అయితే, నేను క్రైస్తవుడనైతే, నువ్వు మాట్లాడవలసిన మాట వల్ల నీకు 100% నష్టం జరిగినా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. తన ప్రజలు చంపివేయబడతారని ఎరిగి కూడా మొర్దికే హామానుకో నమస్కరించలేదు. నువ్వు క్రైస్తవురాలైనప్పుడు నీ ముందు వాక్యానికి విరోధమైన సమస్య ఉన్నప్పుడు ఎన్ని జరిగినా, పరిస్థితులు మారినా, తలకిందులుగా అయినా నీవు మాత్రం ఆ సమస్యకు నువ్వు లోబడకూడదు. ఎందుకు? నువ్వు క్రైస్తవుడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు నమస్కరించమన్నారంతే. వీరు నమస్కరిస్తే అగ్నిగుండం తప్పుతుంది. అదే మనం అక్కడ ఉంటే ఏం చేస్తాం? నమస్కారం పెట్టేస్తాం. ఎవరు? క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులు కానోళ్ళైతే సమస్య నుంచి బయటకు వచ్చేస్తాం, దేవుని విడిచిపెట్టేస్తాం, ప్రార్థన మానేస్తాం, ఆరాధన మానేస్తాం, ఉపవాసాలు మానేస్తాం, సువార్త మానేస్తాం, పరిచర్య చేయటం మానేస్తాం, లేని వారికి ఇచ్చే విషయంలో మానేస్తాం. వీరంతా ఎవరంటే అగ్నిగుండం లాంటి సమస్యను చూసి వీటికి నమస్కరించేస్తారన్నమాట అపవాదికి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరంటారు మేము అసలు నమస్కరించం, ఎందుకంటే మేము యూదులం. ఏసే నువ్వు ఆలస్యమే చేయొద్దు రాజా. మేము ఎంత ఆలస్యం చేసినా, నువ్వు ఎంత బ్రతిమలాడినా, అగ్నిగుండం ఎంత రేజు చేసినా మేమేంటి? నమస్కరించం. వేసేసారంటే, పడిపోయారంటే, చచ్చిపోయారు అంతేనా? చచ్చిపోయారు లేదా? చావలేదా? మరి వాళ్ళే ప్రభువుని నమ్ముకుని, వారే జీవమగల దేవుడిని నమ్ముకుని, వారి అగ్నిలో కండి చనిపోయినప్పుడు అదే దేవుడి కలిగి ఉన్న నువ్వు నేను ఎందుకు చనిపోతాం? ఎందుకు నష్టపోతాం? ఎందుకు లాస్ అయిపోతాం? ఎందుకు అధైర్యపడుతున్నాం మనం? షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు మన దేవుడు కాదా? వారిని అగ్నిగుండంలో రక్షించిన దేవుడు మనం రక్షించలేడా? వారి దేవుడు వేరు, మన దేవుడు వేరా? చెప్పరే. ఆదియు నేనే, అంతము నేనే. ఇప్పుడు వారిని రక్షించిన దేవుడు, వారితో పాటే నాలుగో వాడిగా ఉన్న దేవుడు నా జీవితంలో కష్టకాలంలో నీ కుడి పక్కన ఎందుకు నిలిచి ఉండాడు? అది చెప్పండి. ఎందుకు నమ్మని చెప్పిన? మన క్రైస్తవులం అనే మాట మర్చిపోయి ఏంటి, ఎవరు ఏది చెప్తే దానికి అలా బెండ్ అయిపోతాం, ఎవరు ఏది చెప్తే దానికి అనేస్తాం.
మనం ఎవరు దేనికి చెప్తే దానికి మనం మనస్సుని అటువైపుని వాల్చేస్తాం. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి. వంగకూడదు. ఇలా నిలబడ్డాడంటే మొర్తికే నాంకిస్తుంటే ఇలాగా, అలా కూడా వంగలేదు, వంగనన్నాడు. మరి మనం ఎందుకు ప్రతిదానికి వంగిపోతాం? ప్రతి సమస్యకు వంగిపోతాం, ప్రతి కష్టానికి వంగిపోతాం. మనం దేవుడు వాక్యం దగ్గర రాకుండా మనుషుల దగ్గరికి పరిగెత్తేస్తాం. సమస్య ఎంతైనా పర్లేదు, ఎంత తీవ్రత అయినా పర్లేదు. అగ్నికొండ 7 అంతలు పెరిగిందా లేదా? సాధారణంగా మండే అగ్నికొండములు వేయగానే కాలిపోతారు. అక్కడ బబులోని దేశంలో రాజుకి కోపం వచ్చి అత్యాగ్రహము కలిగి ఉంటుంది అక్కడ. అంటే ఇంకా కోపం వచ్చేసింది. చూడండి, ఆ కిందే ఉంటుంది. అందుకు 19 నేను చదువుతాను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున, చూడండి, కోపము రాజుకి ఎక్కువైతే, చూడండి, కోపము రాజుకి ఎక్కువైతే అగ్నిగుండం 7 అంతలు మండిపోయింది. అర్థమైందా? రాజుకి కోపం వచ్చింది, నమస్కరించారని అగ్ని 7 అంతలు విరిగిపోయింది. చూడండి, మనము దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని చిత్తానికి నిలబడ్డప్పుడు, క్రైస్తవుడుగా నువ్వు నేను బ్రతకాలనుకున్నప్పుడు మన పక్కన ఉన్న వారికి కోపం వచ్చేస్తుంది. అర్థమవుతుంది మీకు? సొంత బంధువులకే కోపం వచ్చేస్తుంది, సొంత భార్యకే కోపం వచ్చేస్తుంది, సొంత భర్తకే కోపం వచ్చేస్తుంది. వారు ఎంత కోపపడ్డా, ఎంత వారి అత్యాగ్రహమును మన మీద చూపించినా, ఎంత కోపద్రుకులే మన మీద పడినా మనం ఏం చేయాలి? వాక్యమును దాటి వెళ్ళకూడదు. వాక్య పరిధి దాటి చెప్పరే నా ఇంక చూడండి, వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నువ్వెవరు? క్రైస్తవుడువు, క్రైస్తవురాలు కాబట్టి. ఎలాగ క్రైస్తవుడు అయ్యో? క్రీస్తు రక్తములో కడగబడి. ఎలాగ క్రైస్తవుడయ్యో? క్రీస్తు తత్వము నీలోకి వచ్చింది కాబట్టి. నువ్వు ఎలా నమ్మగలిగో? ఒకప్పుడు నేను పాపిని, ఆ పాప బంధకం నుంచి విడిపించేవాడు లేరు. ఎవరి వల్ల నాకు విమోచన కలగలేదు, ఒక ఆయన వల్ల కలిగింది. ఆయన అంగీకరిస్తే నా మనసులో నెమ్మది కలిగింది, నా మనసులో సమాధానం కలిగింది. అప్పుడు నేను క్రైస్తవుడుగా పిలువబడ్డాను సమాజంలో. ఇప్పుడు క్రైస్తవుడుగా పిలువబడ్డ నేను కొన్ని విలువలు కాపాడుకోవాలి. అర్థమైందా? క్రీస్తును కలిగి నేను ఉండాలి. క్రీస్తు యొక్క గుణగణ లక్షణాలు నాలో ఉండాలంటే నేను క్రీస్తు చెప్పినట్లుగా నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళిన మార్గంలో మనం నడవాలి అని పౌలు అన్నాడు. కాబట్టి మనం క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవాలనుకున్నప్పుడు అక్కడ మొర్దెకై నేను యూదుడిని అని తన యోధా జాతికి అంతటికి ఏ సమస్యనైతే తెచ్చిపెట్టిందో ఆ వంగక ఆ కార్యక్రమం మనము కూడా దేవుని చిత్తానికి దాటి నేను రాను అనంటే నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద, నీ ప్రార్థన జీవితం మీద, నా ప్రార్థన జీవితం మీద, లేదా నీ వ్యక్తిగత జీవితం మీద, నా వ్యక్తిగత జీవితం మీద అపవాది చెలరేగిపోతాడు. ఇది గమనించండి. అపవాది చెలరేగిపోతాడు. ఎందుకో తెలుసా? నువ్వు వాడు చెప్పే పని చేయటం లేదు కాబట్టి, వాడి మార్గంలోనికి రావటం లేదు కాబట్టి, నీకు ఇష్టమైనవి, నీ కన్నులకు ఇంపైనవి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎంత కూడా వెనక్కి తిరిగి చూడటం లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు చెప్పనా? నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దాడి చేస్తాడు. అప్పుడైనా సరే వంగుతాడేమని అంట. అవునా కదా? ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఏమొచ్చినా భరిస్తారు. వారి ఇంటి వారికి ఏమొచ్చినా, ఏళ్ళింటి వారికి ఏది వచ్చినా భరిస్తారు. కానీ వారి సొంత పిల్లలకు వస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అవునా కదా? ఏ తల్లిదండ్రులు భరించలేరు. ఆ బాధే వేరు. కాబట్టి వాడు అటువంటి పరిస్థితులు కూడా మనకు కలగజేసినప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? నాకు నా కుమారుడి కంటే, నా కుమార్తె కంటే, నా ఇంటిలో ఉన్న సంపద కంటే నన్ను నిర్మించిన దేవుడే నాకు ప్రాముఖ్యత అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులు ఒక్కను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడరండి. తెలుసా మీకు ఆ విషయం? యూదులు ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. యెరూషలేములో కనుక ఒక యూదుడు గనక మరణిస్తే దానికి వారు ఎంతకంటే తెగిస్తారు వాళ్ళు ఇశ్రాయేలీయులు, ఆ దేశం. ఎందుకంటే అంత ప్రాముఖ్యం వాళ్ళకి. ఒక్క యూదుడు కనుక ఏదైనా జరిగిందంటే కనుక ఏంటి, చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి. మరి ఈ మొర్దెకై 127 రాజ్యాల్లో ఉన్న యూదులు మరణ శాసనం రాయబడితే అయినా ఇంత కూడా చలనం లేడు. కారణం, దేవునికి ఇష్టము లేని పని చేయమంటుండే ఇక్కడ ఆమె. అందుకే నేను వంగాను అని అన్నాడు.
వంగను అన్నాడు. అలాగా ఒక క్రైస్తవుడు కనుక ఒక నిబంధన చేసుకుంటే, ఒక క్రైస్తవుడు కనుక ఒక విషయంలో కనుక ఒక తీర్మానం చేసుకుంటే, ఆ విషయములు ఎప్పుడు కూడా నువ్వు వంగవు. ఎందుకు? క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి, యేసయ్య నీ కొరకు మరణించాడు కాబట్టి, దేవుడే పరలోకము దిగి వచ్చాడు కాబట్టి, నీ నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మన తన పరిశుద్ధ రక్తము చేత కడిగి, అమూల్యమైన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి, నీ మీద ఎటువంటి శాపము పాపము ఏలుబడి చేయదని చెప్పిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలండి, ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మన మనుషుల కొరకు దేవుని విడిచిపెట్టేస్తాం తెలుసా? సొంత మనుషుని సంతోషపరచాలని దేవుడిని మనం సంతోషపరచని వారిగా ఉంటాం. మన సొంత బంధువులు సంతోషపరచాలని మనము క్రైస్తవుడు అని మర్చిపోతాం. అర్థమైందా? మన చుట్టూ ఉన్న వారిని సంతోషపరచాలని క్రైస్తవుడు అని మర్చిపోతాం. ఇల్లు కట్టే విషయంలో క్రైస్తవుడు అని మర్చిపోతాం. ఇంట్లో ఏదైనా కార్యక్రమములు చేయాలంటే క్రైస్తవుడిని మర్చిపోయి ఆచారాల వెంబడి వెళ్ళిపోతారండి చాలామంది. ఇదే కదా నమస్కరించడం అంటే. ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు చావు దగ్గర చూడాలి క్రైస్తవుల యొక్క విధి విధానాలు, ఆచారాలు, మూలపాఠాల్లోకి వెళ్ళిపోతారు తెలుసా? యేసుప్రభు అక్కడి నుంచి వారిని తీసుకొచ్చి కడిగి పరిశుద్ధపరిచి, నీ కొరకు నేను చనిపోతున్నానని చెప్పి ఆయన ప్రాణము పెడితే, ఆయన ప్రాణము పెట్టిన రక్తము చేత కడగబడి నీవు నేను మళ్ళీ ఏం చేస్తా చెప్పినా మరలా మూలపాఠాలు తట్టు తిరుగుతున్నాం, వాటికి నమస్కరించేస్తున్నాం. ఎవరు వీరు? క్రైస్తవులే, కానీ నామకార్థ క్రైస్తవులు. కొత్తగా ఇల్లు కడితే ఏంటి ఏంటంటారు? కుడుకాలేనా? కుడుకోలు లోనట్టాలంటారు. అంటే ఎడంకాలు తీసేయాలని అర్థమా? అంటే ఎడంకాలు ఏం చేసింది అంటే కుడుకాలకి అంత ప్రాముఖ్యం, ఇంకెందుకు ఎడంకాలు మోకాలు గడి తీసేస్తామే అంటే. చూడండి ఎంత మాయా. ఈ మాయా ప్రపంచంలో క్రైస్తవుడు చిక్కుకోకూడదనే మనకు దేవుడు ఏం చెప్పాడప్పున, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని చదువు, దీన్ని వెంబడించు, దీన్ని బోధించు, దీన్ని ధ్యానించు. అప్పుడు నీలోకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? భక్తుడు అంటాడు కదా, నీ వాక్యమును ధ్యానిస్తుండగా నాకేం కలుగుతుంది? మంట. నీ వాక్యము ధ్యానిస్తున్న గుండెల్లో మంట కలుగుతుంది. కానీ మనకేం కలిగి చెప్పనా? వ్యసనం కలుగుతుంది. మనకేం కలుగుతుంది చెప్పనా? చిరాకు కలుగుతుంది. మనకేం కలుగుతుంది చెప్పనా? ఇంకే అంత బాగా బైబిలేనా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగ కనుక కలిగితే నేను అంటాను, నువ్వు క్రైస్తవుడు కాదు, నేను క్రైస్తవుడిని కాదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఇవ్వగలిగినంత నెమ్మది, ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వగలిగినంత సమాధానం, ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వగలిగినంత తోడు నీడ ఈ ప్రపంచంలో మనుషుడు కానీ, ప్రకృతి కానీ, వస్తువులు కానీ, డబ్బు కానీ ఏది ఇవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధ గ్రంథమును, దేవుని మాటలు కలిగిన మనము క్రైస్తవులుగా బ్రతకలేకపోతున్నాం. కారణం, అయ్యో మా పిల్లకి జ్వరం వచ్చిందండి అని పోయి తాడుగడించుకుంటారు. అదేంటి? చాలామంది క్రైస్తవులకి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చూస్తే చేతికి, కాలుకి, మెడకే తాయీతులు ఉంటాయి. తాయీతులు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. అంటే వీరి సమస్య రాగానే, వారి ఇంటిలో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు. ఏమండి? విచారించడానికి వెళ్ళిపోయారు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు అస్సలు ఊరుకోడు. అంటే సమస్య రానంతసేపు చక్కగా మనం దేవుడిని ఆరాధిస్తాం. సమస్య రాగానే వెంటనే మనం క్రైస్తవుడుము అని మర్చిపోయి వెళ్ళిపోతాం. ఒకవేళ కనుక ఎవరైనా, మీరు ప్రార్థనకి వెళ్తారుగా, మీరు క్రైస్తవులు కదా, మీరు ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే, లేదా మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి కదా అని ఒకవేళ చెబితే, అంటే వాళ్ళు చెప్తారు మీరు క్రైస్తవులు కదా అని చెబితే ఏం చెప్తారు చెప్పండి? ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, అదే ఇది ఇదే, ఇది ఇదే. దానికి అర్థం చెప్పనా? దేవుడిదే, దెయ్యందే. దేవుడిదే, దెయ్యంది. నేను అంటాను నిజమే. రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యానికి ఒకటి ఉంది, దేవుడికి ఒకటి ఉంది. ఏంటి? అపవాదికి ఒకటి ఉంది, నరకం. అక్కడిక నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత కింద ఏమన్నారా? దేవుడిదే, దెయ్యంది. ఇదిగో దెయ్యానికి సంబంధించిన సామ్రాజ్యం వెళ్ళు అంటాడు. కారణం,
క్రైస్తవుడిగా బ్రతకకపోవటం వల్ల. మరి వీళ్ళు ఎందుకు బ్రతికారు? ఒక దేశం కాని దేశం, యవనస్తులు, భయపడే వయసు వారిది, అటువంటిది అగ్నిగుండం పక్క మండుతుంది. అయినా కానీ వీరేం చేశారు? నమస్కరించలేదు. వీరు నమస్కరించకపోతే చచ్చిపోతారు, కానీ ఇక్కడ నమస్కరించకపోవటం వల్ల బ్రతికిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, అక్కడ ఉన్న అగ్నిగుండం తాత్కాలికమైనదే. నెబుకద్నెజరు ఏర్పరిచిన బబులోను దేశంలో అగ్నిగుండమా తాత్కాలికమైనది. అందులో పడితే మాడి మధ్య కాలిపోతాం, అంతే, ఒకరోజు 2 రోజులు ఆరిపోతుంది. కానీ వీళ్ళు యవనస్తులు గమనించింది ఏంటో తెలుసా? ఈ తాత్కాలికమైన అగ్నిగుండమునకు భయపడి ఆ ప్రతిమను నమస్కరిస్తే, అలా కాదు, ఇంకోలా చెప్తాను. రాజా, నువ్వు మండించని అగ్నిగుండం తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన అగ్నిగుండమునికి భయపడి ఇదిగో నువ్వు నిలబెట్టి నీ ప్రతిమకు నమస్కరిస్తే నిత్యము మండే ఒక అగ్నిగుండం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది, అగ్నితో మండు గుండము ఒకటి ఉన్నది, దాంట్లో పడిపోతాం మేము. కాబట్టి మేము దీనికి భయపడం. చెప్పాలి, దానికి భయపడుతున్నాం. ఏంటంట? ఇది నువ్వు వేసింది, ఇది నువ్వు మండించింది, నువ్వు కాపాడుకోవాలి, ఇంకా పెరిగిపోద్ది. ఇది రే పెంచు 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 అంటే ఇలా పెంచుతూ ఉంటారు. కానీ ఇది తాత్కాలికమైంది, కానీ అది శాశ్వతమైనది. దాన్ని ఎవరు నిర్మించారు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు. అర్థమైందా? ఆ అగ్ని ఆరదు, అదే నువ్వు మండించిందేం కాదు. అగ్ని నేత్రములు కలిగిన వాడు ఆయన. అక్కడ మండుతున్న అగ్ని యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి మేము దానికి భయపడుతున్నాం రాజా, మేము దీనికి నమస్కరించమని చెప్పారు. మరి మనం కూడా ఇది వర్తిస్తుందా వర్తించదా? ఇప్పుడు షడ్రక్ మిషక్ అబేద్నెగోలకి అగ్నిగుండం అయితే అక్కడ తప్పించబడ్డారో, ఈ అగ్నిగుండం అయితే శాశ్వత కాలం ఉన్నదో, అదే అగ్నిగుండం మనకు ఉందా లేదా? ఉంది. మరి శాశ్వతమైన అగ్నిగుండం ఉంది, అగ్నితో మండు గుండకములు మనం పడతామని తెలిసి అశాశ్వతమైన వాటి కొరకు క్రైస్తవుడు ఎందుకు తల వంచుతున్నాడు? అది నా ప్రశ్న. అర్థమవుతున్నాయా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఇప్పటివరకు దేనికి లోబడిపోయారు మనం? ఏ విషయంలో బాహ్యంగా అంతరంగంగా? ఎలా చెప్పినా మనుషులు చూస్తుండగా ఒరే నువ్వు క్రైస్తవుడు కదా అని అనిపించుకునే సందర్భాలు ఉన్నాయి. మనుషులకు తోకుండా మన అంతరంగంలో ఈ హృదయంలో కొన్నిటికి చోటిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు నా బిడ్డవు కదా, నన్ను ఎందుకు దుఃఖపరుస్తున్నావు? అటు పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిచేస్తాం, ఇటు మనుషులను కూడా మోసం చేసేస్తాం మనం, క్రైస్తవులు మనం. కానీ అలా ఉండకూడదు. బాహ్యంగా అంతరంగంగా క్రైస్తవుడి జీవితం తెరచిన పుస్తకంలా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యము సువాసన పరిమళ తైలముగా వెదజల్లాలి. అది జీవిస్తున్న వారికి జీవపు వాసన, నశించే వారికి మరణపు వాసనగా ఉంటుందని చెప్పాడు పౌలు. అంతే, అయిపోయింది. నువ్వు యథార్థంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. నీ సాక్ష్యం వారి క్రీస్తునందు ప్రయాణం చేయగలిగితే జీవపు వాసనగా ఉంటుంది. లేదు అనుకో, మరణపు వాసనగానే ఉంటుంది వారికి. నువ్వు యథార్థంగా బ్రతుకు, నువ్వు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బ్రతుకు. అంతేగాని సమస్యను చూసి భయపడిపోతే మరి వారు అగ్నిగుండం చూసి ఎలా భయపడిపోవాలి చెప్పండి? చెప్పండి. వారు అగ్నిగుండం చూసి వెంటనే రాజా ఒక్కసారి కాదు 100 సార్లు టిక్ 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 అని మొక్కేయాలి. మొక్కేయాలి వద్దా? మొక్కేయాలి. కానీ వారు అసలు నమస్కరించమన్నారు. నమస్కరించకపోవటం వల్ల వారు బ్రతికారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒకవేళ నమస్కరిస్తే అక్కడ బబులోను దేశంలో కొంతకాలం బ్రతుకుంటారేమో, కానీ ఆ తర్వాత వారు చెరకెళ్ళిపోదురు, అదే నాశనానికి వెళ్ళిపోదురు. దేవుడు వారిని బ్రతికించకపోదుడు. కానీ వారు నమస్కరించకపోవటం వల్ల అగ్ని గుండములోనికి వెళ్ళి వారి సజీవులుగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మన క్రైస్తవుడుగా వాక్య పరిధి దాటి మనం వెళ్లకుండా ఉన్నామనుకో, అగ్నిగుండ సమస్యని సరే ఆహ్లాదకరంగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య గుండా వెళ్ళగలిగేంత నిరీక్షణ కావాలి మనకి. సమస్య గుండా ప్రయాణములు వెళ్ళగలిగేంత మనకి ఒక బలము కావాలి మనకి. ఎక్కడి వరకు చెప్పనా, నువ్వు ఆ సమస్యలు అడుగెట్టావా, అడుగు పెట్టిన నీవు ఆ మార్గము గుండా వెళ్ళి చివరి క్షణం వరకు కూడా నువ్వు వెళ్ళాలి. ఒకవేళ చివరి క్షణం వరకు కూడా దేవుడు చూస్తాడు. మన మధ్యలోనే ఆగిపోయి మనం వెనక్కి తిరిగి చూసామనుకో, ప్రభు మనల్ని ఏమాత్రం కనికరించాడు. మనం నడవగలిగితే కనుక అప్పుడు ఏంటి, దేవుడు చివరిలోంచి మనకు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీరు అగ్ని గుండంలో పడవేసిన తర్వాత అడుగుకి వెళ్ళాక, నేలను పడ్డాక 4వ వ్యక్తి కనబడుతున్నాడు అండి. దేవునికి స్తోత్రం. లేదు అంటే వారు మండించిన అగ్ని వారు మధ్యలో ఉండగానే కాలిపూడిదైపోవాలి.
అవునా కదా? అయిపోలా అవలా, అయిపోలా అవరా? ఎందుకని? వారిని విసిరిన వారే. ఇప్పుడు షడ్రక్ మిషక్ అబేద్నెగోలని అగ్నిగుండం మండించారు కదండి. మండిస్తే చూడండి, వారిని ఎత్తి అగ్నిగుండంలో పాడెత్తగలుగుతారు కదా. వీళ్ళని పాడేశాడా? వీళ్ళ ముగ్గురిని పాడేశారు కదా. పాడేయటానికి వెళ్ళిన వ్యక్తులు కాలిపోయి చచ్చిపోయారు. ఉందా అక్కడ బైబిల్లో? ఉందా? చూడండి పోనీ 22 చదవండి త్వరగా. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడి గలదైనందున షద్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు నాయంకి చూడండి. ఏమండి, పైనుండి ఇసిరేసిన వాళ్ళే కాలిపోయి చచ్చిపోయారంటే వీరు అగ్నిలో పడి అడుగుకు రాకముందే కాలిపోయి చచ్చిపోవాలి వద్దా? చెప్పాలి. కానీ వారు వేసిన ఆ శ్రమ కలిగిన మార్గము అంచు వరకు వచ్చే వరకు కూడా కాల్చబడలేదు. కారణం చెప్పిన ఆ అడుగున ఎవరున్నారు? దేవాతి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటో తెలుసా? ఒక సమస్య, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి లేదా ఒక శ్రమల గుండా మార్గం నీ ఎదుట తెరవబడిందనుకో, నువ్వు నడవాల మార్గంలో ఆగిపోకూడదు. ఎందుకు చెప్పనా? మధ్యలో నువ్వు ఆగి వాక్యము చేత నెమ్మది పొందుతూ వెళ్ళిపోలే తప్ప, నువ్వు సమస్య ఎక్కువైనందున నువ్వు మధ్యలో ఆగిపోయావనుకో, ఆ చివరు ఉంటాడు యేసయ్య, అడుగునుంటాడు యేసయ్య, ఆ మార్గము చివరు ఉంటాడు. వస్తాడేమో నా బిడ్డ, వస్తాడేమో నా కుమార్తె. ఇప్పుడు నువ్వు రాళ్ళ దెబ్బలతో, గాయాలతో, లేకపోతే నీ ఒళ్ళంతా చిరిగిపోయి, నీ శరీరం అంతా గాయమైపోయి దేక్కుంటూ వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడితే ఆయన సంపూర్ణంగా స్వస్థత ఇచ్చి పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం క్రైస్తవులము అని మర్చిపోకండి సుమా. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో పేక మీదకి కత్తి వచ్చినా సరే ఏంటంటే నువ్వు క్రైస్తవుడివి. ఆ పని నేను చేయజాలను. నేను క్రైస్తవుడినండి, నేను బూతులాడను. నేను క్రైస్తవుడినండి, నేను గొడవలు పెట్టను. నేను క్రైస్తవుడినండి, నేను దేవుని విడిచి వేరేది ఆరాధించనండి. ఎలా జరగాలి? ఒకవేళ మన జీవితంలో, మానవ జీవితంలో తప్పిదములు జరిగినప్పుడు కూడా ఆ తప్పుని ఉన్నట్టు కూడా ఒప్పుకునేది ఎవరు? క్రైస్తవుడు. అదేంట్రా, తప్పు చేసి అంతమందిలో ఒప్పేసుకుంటావా? ఇప్పుడు బహిరంగంగా సాక్ష్యాలు వింటా ఉంటాం మనం. ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవుడు కాబట్టే మైకట్టుకుని వేల మందిలో చెబుతాడు, నేను ఒకప్పుడు వ్యభిచారినండి, నేను ఇప్పుడు ఒక దొంగనండి, ఒకప్పుడు లోబినండి, ఒకప్పుడు భయంకరునండి. ఎలా చెప్పగలిగిన దమ్ము ఒక క్రైస్తవుడికే ఉంటుంది. కావాలంటే చూడండి మీరు, ఎవడో చెప్పడు. తన పాపిని, తన తప్పులు, తను చేసిన ఘోరమైన నీచాతి కార్యక్రమములు అవన్నీ కూడా ఆడి క్రైస్తవుడుగా మారిన తర్వాతే 10 మందికి వాడు వచ్చి ఇక్కడ వెళ్ళపరుస్తాడు. ఎవడవాడు? క్రైస్తవుడు. క్రైస్తవుడు కాకపోతే చెప్పడండి. అర్థమైందా? చేసిన తప్పేదని ఉంటే వాక్యం వచ్చి మనల్ని హెచ్చరిస్తే ఆ వాక్యానికి అనుగుణంగా తన తప్పును ఒప్పుకున్నవాడే క్రైస్తవుడు. ఆ తప్పును కప్పుకున్నవాడు క్రైస్తవుడు కాదు. అర్థమైందా? అంటే మనం క్రైస్తవులుగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యము కానిదానిని మనము అంగీకరించకూడదు, లేదా ఆ వాక్యము కానిదానికి మనం నమస్కరించకూడదు. అలా నమస్కరించాడు మృతికే? నమస్కరించలేదు. నమస్కరించకపోవటం వల్ల తన జాతంతటికి సమస్య వచ్చింది. నేను అంటాను, ఒకవేళ మన వాక్యానికి విరోధమైనది మనం చేయమన్నప్పుడు చేయకపోవటం వల్ల మన సొంత వారే నష్టపోయినా, మనల్ని విడిచిపెట్టేసిన, లేదంటే ఇదిగో నువ్వు గనక ప్రభు కానిది నువ్వు చెయ్యి అని ఎవరైనా మనం ప్రభువులు పెట్టి, లేదా చంపేస్తాను, పొడి చేస్తాను అంటే అయినా పర్వాలేదు, నా సొంత రక్త సంబంధం నా బిడ్డలు నా కళ్ళ ముందు చనిపోయినా సరే ప్రభుకి హేయమనేది నేను చెయ్యను అని నిర్ణయించుకునేది ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవుడు కానెడితే చేయలేరండి. వెంటనే బైబిల్ ఇసిరేస్తారు. బైబిల్ ఇసిరేసి దేవుడు మాకు వద్దని చెప్పేసి ఏం చేస్తారు చెప్పనా? చక్కగా వారి మార్గాన వారు వెళ్ళిపోతూ ఉంటారండి. చైనా దేశంలో, కమ్యూనిస్ట్ దేశం, మీకు 2-3 సార్లు చెప్పాను. వారొక చోట కూడుకుని ఆరాధిస్తున్నప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటే వారు ఏం చేయరు. ఆ రోజుల్లో ఏం చేస్తారు తప్పన? వారు అనుకున్నది చెయ్యకపోతే శిక్ష. ఏం చేయాలి తప్పన? బైబిల్ అక్కడ పెట్టి కాండ్రకి సుమ్మూసి బైబిల్ తొక్కి వెళ్ళిపోండి అంతే చాలు అన్నారు. అలాగే డోర్ ఉంటుంది, బైబిల్ని అక్కడ పెట్టారు. అందరూ దాని మీద ఉమ్మూసేసి తొక్కేసి వెళ్ళిపోతున్నారు. ఎవరెవరు? క్రైస్తవులు. అంతేనా? క్రైస్తవులు. అవునా? మాట్లాడరా? క్రైస్తవులే. ఎప్పటి వరకు? వాళ్ళు వచ్చి పట్టుకోనంతసేపు క్రైస్తవులు. వాళ్ళు సమస్య రానంతసేపు క్రైస్తవులు. అప్పుడే తెలియలేదు ఎవరికి.
వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, వాళ్ళ మొత్తం దద్దరిల్లిపోతుంది గదంతా. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఇప్పుడు వారి క్రైస్తవుల కాదని నిరూపించబడి వాళ్ళు ఉమ్మూసి వెళ్ళిపోతున్నారండి. అయితే ఒక 12-13 సంవత్సరాలు ఉన్న పాప ఆ అమ్మ చివరిలో ఉంది. ఆమె నడుచుకుంటూ వచ్చి ఆ బైబిల్ శుభ్రంగా తుడిచి ఇలా గుండెలు కత్తుకుని నా సొంత రక్షకుడు నా యేసు ప్రభు అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. ఎవరివిడి? ఈమె క్రైస్తవురాలు కాబట్టి వారితో చెప్పుంటుంది, నేను ఈ పని చెయ్యజాలను. ఏంటంట? నేను ఈ పని చెయ్యజాలను. ఏలయనగా నేను క్రైస్తవురాలిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్తే నాకు ఒళ్ళు పులకరించింది. మీకు ఎలాగుందో తెలియదు కానీ ఆమె అని అంటుంది, అమ్మా వాళ్ళ అమ్మా నాన్న కూడా అన్నారంట, ఉమ్మూసి వచ్చే నీకు ఎందుకే బాబు, మేమే ఉమ్మూసి వచ్చేసాం, ఎందుకు చంపేస్తారు అంటే వాళ్ళ అమ్మలు తను ఉంటుంది. ఏమని తెలుసా? అమ్మా నేను క్రైస్తవురాలిని, ఈ పని చేయజాలను అని. ఎప్పుడైతే ఆమె ఎలాగుందో ఆమెను తీసుకెళ్ళిపోయి కాళ్ళు పైకి తలకి కింద కట్టివారు కొన్ని ఉష్ణోగ్రత అంటే చలి మంచు కట్టి అలా చెయ్యడితే బీసిపోయి అంత ఆ చలిలో ఆవిడ ముంచి లేపటం. యేసుప్రభు దేవుడు కాదంటావంటే యేసుప్రభు దేవుడు అంట. మళ్ళీ ముంచడం, మళ్ళీ లేపటం, మళ్ళీ ముంచడం, మళ్ళీ లేపటం. చనిపోయింది. ఎలా చనిపోయింది ఆవిడ? ఎలా చనిపోయింది? ఏ బిరుదుతో చనిపోయింది? క్రైస్తవురాలుగా చనిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నా జీవితంలో సమస్య రానంత చెప్పు, ఓ నువ్వు క్రైస్తవుడే, నేనే క్రైస్తవునే, నేనే చెప్తాను బైబిల్, నువ్వు చెప్తావు, నువ్వు పాటలు పాడతావు, నేను పాటలు పాడతాను. అర్థమైందా? కానీ సమస్య ఎప్పుడైతే వస్తుందో, ఇబ్బంది ఎప్పుడైతే వస్తుందో, వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో, వ్యాధి ఎప్పుడైతే వస్తుందో, ఊహించని సమస్యలు నా జీవితంలో నా కుటుంబంలో ఎప్పుడైతే తుఫానులాగా రేగుతాయో అప్పుడు నువ్వు చేయవలసిన పని తప్పన, నేను క్రైస్తవుడిని కనుక నా సమస్యకి వేరొక మార్గాన్ని వెతుక్కోను ప్రభు పాదాల దగ్గరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంత్రగాడి దగ్గరకు, తంత్రగాడి దగ్గరకు, జ్యోతిష్కుడి దగ్గరకు నేను వెళ్ళను. ఎందుకు? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని కాబట్టి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలగాలి. ఇక్కడ మీరు గమనించి ఇక్కడ తేలిపోతారు క్రైస్తవులు. వారి క్రైస్తవుల కాదా అనేది నేను చెప్పాను కదా, పెళ్లి కాడా, ఇల్లు కట్టే కాడా, చావు కాడా తేలిపోతుంది. అప్పుడు అనుకోవాలి ఏళ్ళమ్మ నిజమైన క్రైస్తవులు. కానీ వీళ్ళైతే అలాగ వంగలేదు. వంగకపోవటం వల్ల బ్రతికిపోయారు వీరు. అర్థమైందా? మనము కూడా ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు కనుక మనం వంగకపోతే, ఈ లోకాధికారికి నమస్కరించకపోతే, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితులకి మనం కనుక శరీరం ఇవ్వకపోతే, శరీరచ్చలకి, లోకాలకి, భోగాలకి మనం కనుక పరిశుద్ధమైన జీవితానికి అప్పగించకపోతే ఈ లోకం మనల్ని విరితనంగా చూస్తుందేమో, కానీ పరలోకములో మనల్ని ఘనముగా ఎంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక మహిమ సింహాసనం వేయబడుతుంది. ఈ లోకంలో వెర్రివాడిగా ఉండొచ్చు, ఈడు చేతకానోడు, ఈడు ఎందుకు పనికిరాడు, ఈడు వేస్ట్ ఫెలో, వీడికి విలువ లేదు, వీడిని ఎవరు గుర్తించడం లేదు అని అనుకున్న పర్వాలేదు. ఎందుకు వచ్చా? నువ్వు క్రైస్తవుడు కాబట్టి. అర్థమవుతుందన్నమాట. నువ్వు క్రైస్తవురాలు కాబట్టి. కానీ పరలోకములో నీకు నాకు ఇచ్చే ఘనత దేవుడు అలాగే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఈ విషయాన్ని మర్చిపోయి చలించిపోతాం. పక్కవారు చెప్పిన మాటలుగా మనం బెండైపోతాం. ఇటుపక్క చెప్పిన చూడండి, ఒక మనిషి ఎవరి మాట అయినా వినక మనం ఎవరో ఒక మాటకి బెండైపోతాడు. అవతల లోకంలో ఉంటుంది. ఎలా చెప్పనా, ఒరే ఈడికి కరెక్టో పలానోడే, ఆడి మాట ఖచ్చితంగా వింటాడంట. అవునా కదా అంటారు. ఇది ఉన్నది. ఎందుకంటే వీడికి ఆడి చెబితేనే వింటాడు అని అంటారు. మంచిదే కాదంటారు. కానీ మనకి ఎవరు చెబితే వినాలి? మనం పరిశుద్ధ ఆత్మను స్వాధీనములు నడిపించబడాలి. మనుష్యులను చెబితే కాదు, మనుషులు చెప్పిన మార్గంలో మనం నడవగలిగితే, నడిచే ఆ ఆలోచన మనకుంటే వాడు మంచి స్నేహితుడేనా? భక్తుడు అంటాడు, ప్రతి స్నేహితుడు తంత్రగుట్టే తన సహోదరుడి కొంప ముంచేస్తాడు. ఏ సహోదరుని నమ్మొద్దు. నీకంటూ ముఖ్య స్నేహితుడు ఎవరు ఉండొద్దని బైబిల్ చెప్పింది. ఇరిమియా గ్రంథంలో అనుకుంటూ ఉంటుంది. నీకంటూ ముఖ్య స్నేహితుడు ఎవరు ఉండకూడదంటే యోహాను భక్తుడు అంటాడు ఏంటంట, ఆయన నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకే నా జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని విధాలుగా మన మీద సూటిపోటు మాటలు మాట్లాడినా, నేను క్రైస్తవుడిని, నేను తిరిగి ఏమనను. దేవునికి స్తోత్రం. లోకాధ్యానికి రండి. లోక 14:27 చదవాలి. 12 అయింది, ఇంకొక 20 నిమిషాలు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను, అక్కడ పెట్టేసుకోండి, క్రైస్తవుడు. ఎవడైనంటే క్రైస్తవుడు ఎవడైనా సరే తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి. లేని ఎడల ఎవడైనా శిష్యుడు కాదు, నా శిష్యుడు కానేరడు. దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు క్రైస్తవుడు అయితే, నేను క్రైస్తవుడనైతే, లేదా నువ్వు క్రైస్తవురాలైతే, ఏమంటాడు అక్కడంటే, తన సిలువను మోసుకోవాలి ఎప్పుడు కూడా క్రైస్తవుడు. ఏంటంట? క్రైస్తవుడు తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఏంటి క్రైస్తవుడు సిలువ? ఏంటి క్రైస్తవుడు సిలువ? నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన సువార్త. ఇదిగో ఏంటంట, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని చెప్పరా? మీకు మైకేమంటారా? పోనీ తెలిస్తే చెప్పండి. ఏమన్నాడు పౌలు? మేము సిలువ వేయబడిన ప్రకటిస్తున్నాము అన్నాడు. మరే బెబ్బెబ్బెబ్బె అంటారా? చెరులో కప్పలాగా. మీరు దేవుడి సన్నిధిలో ఉండకూడదు. తెలిస్తే అంతే చెప్తున్నాం కదా. క్రైస్తవులు ఎప్పుడు కూడా తెలిసినట్టుగా మాట్లాడకపోతే వారు నామకర్తలు అయిపోతారు. అంతమంది దేవుడి సన్నిధిలో కానీ మనం ఇష్టం వచ్చినటువంటి శాపం వచ్చేస్తుంది. మీ ఇష్టం ఇంకా అది చెప్పాలగాడు చెప్తున్నాను నేను. ఇప్పుడు క్రీస్తును కలిగిన వాడు క్రీస్తును అంగీకరించిన తర్వాత, ఆయన సిలువ సువార్త చేతను రక్షించబడ్డ తర్వాత ఆ సిలువను వెంబడించాలంటే నీవు ఈ లోకానికి సిలువ వేయబడాలి. పౌలు అంటాడు, లోకమునకు నేను లోకమునికి వేయబడ్డాను, సిలువ వేయబడ్డాను. ఆ సిలువేస అనుభవం నీకు లేనప్పుడు నువ్వు సిలువను ఎత్తుకు నన్ను వెంబడిస్తావు అంటే, ఒకప్పుడు నీకు శరీరచ్చులు ఏమున్నాయి, శరీర కోరికలు ఏమున్నాయి, వ్యామోహం ఏముంది అంటే, ఒకప్పుడు రక్షింపబడక ముందు ఏ విషయములైతే నువ్వు ఉత్తీర్ణత కలిగి ఉన్నావో అవన్నీ నువ్వు సిలువ వేయబడి అనుభవంలోనికి రావాలి. అంటే సిలువ వేయటం అంటే అర్థం ఏంటి? సిలువేస్తే చచ్చిపోయినట్టే కదా. సిలువేస్తే మరణించినట్ల. అంటే మనం సిలువేస్తే ఇంకా అవి బ్రతుకుండకూడదు, నువ్వే సిలువేసుకోవాలి. ఎవడో వచ్చి సిలువేడు. మన శరీరచ్చలు, శరీర కోరికలు మనమే సిలువేసుకోవాలి. నేను లోకమునకు ఏంటి పౌలేమన్నాడు? ఇందాక చెప్పింది, లోకమునకు ఏమేసుకున్నాడు అని వేసేసుకున్నాడు. ఎలాగేసుకున్నాడు? ఒకప్పుడు నేను మత ప్రావిష్టుడిని, యోధా మతస్థుడి. నేను ఏంటి? ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వాడిని. యేసు దేవుడంటే ఊరుకునేవాడిని కాదు నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పనా? యేసు దేవుడని నేను లోకంలో నిరూపించాలంటే లోకంలోనికి వెళ్ళాలి. అది సిలువ వేసుకుంటాను. యేసు దేవుడు కాదని చెప్పిన పౌలు ఏ లోకంలో అంటే ఏ ప్రదేశంలో ఎక్కడైతే యేసు ప్రభు నమ్ముకొని హింసించాడో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నాడు. అది సిలువేసుబడి అనుభవం. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టం ఉండదు సిలువను గురించి సువార్త ప్రకటించాలంటే. మనకి ఇష్టం అంటే సిలువ ఎంచుకున్న అనుభవాలు మనకి ఇష్టం. మన సిలువను ఎత్తుకోలేం. ఎలాగా? ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాం, యేసు ప్రభు దేవుడు ఏంటంటే ఎవడో వచ్చి పెళ్ళి మంది ఓడమే కొట్టాడు, తెల్లారితే మనం సువార్తకి వెళ్ళమను, తెల్లారితే సువార్తకి వెళ్ళమను. అంటే మన సిలువను మనం ఎత్తుకుంటే ఎవడో మనం కొట్టాడు, సహించుకోవాలి. అది సిలువెత్తుకోవడం అంటే. భరించుకోవాలి, అది సిలువెత్తుకోవడం అంటే. మొదట నీ సహనము నీకు లేకుండా నువ్వు యేసుని ఎలాగ వెంబడిస్తావు? ఒకవేళ వెంబడించావు అనుకో, కొంత దూరం వెళ్ళినంత ఎవడో వ్యతిరేకత వచ్చినకో వెంటనే రెండో రోజు నువ్వు వెళ్ళను అంటే, ఇంకా నేను ఈ దెబ్బలు తినలేను అని వెంబడించడం మానేస్తాను. కారణం ఏంటంటే మొదట నువ్వు సిలువ వేయబడి అనుభవం నీకు రావాలి. ఎప్పుడైతే సిలువ వేయబడి అనుభవం నీకు వస్తే అప్పుడు నువ్వు సిలువను వెతుకుంటావు. నువ్వు ఎప్పుడైతే నీ సిలువను వెతుకున్నావో అప్పుడు నీకు తెలిసేదేంటి తెలుసా? నేను ప్రభు కొరకు సిలువ వేయబడ్డాను కాబట్టి నేను ఆ సిలువను మోసుకున్నాను. అంటే ఇప్పుడు సిలువ నీ మీద ఉంది. సిలువ దేనికి సాదృశ్యం? తగ్గింపుకి, శ్రమకి, ఓర్పుకి,
అవునా? ఇప్పుడు సిలువ నీ భుజం మీద ఉన్నప్పుడు నేను ఎవడు కొడితే నువ్వు తిరిగి కొడతావు? చెప్పాలి. నేను ఎవడు తిడితే తిరిగి తిడతావు? ఒక సిలువ నీ భుజం మీద ఉండి కొట్టులోని తిరిగి కొడితే, అరే సిలువలో నీ కొరకు యేసయ్య మరణిస్తే ఆ సిలువను కలిగిన నీవు ఇదేంటి అంటారనరా. యేసు ప్రభుల వారు సిలువ మోస్తూ కొరటాలతో కొడుతుంటే సిలువను పక్కకు బాడేసి ఆ కొరటాలు లాక్కుని తిరిగి కుట్టాడా? మరి మనం కూడా సిలువ మోస్తున్నప్పుడు ఎన్నో మాటలు వస్తాయి, మనం మౌనంగా ఉండాలి వద్దా? అలాగని యేసయ్య కొరట పట్టుకోలేదా అంటే పట్టుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన కొరట రులిపించాడు. కొరట పట్టుకుని దేవాలయంలోనికి వెళ్ళి, ఏంటి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు చేసేసారని ఆ బల్లలన్నీ తోసేసి పావురాలు ఎగరేసేసి కొరట పట్టుకుని కొట్టాడా కొట్టలేదా? మరి అక్కడ కొట్టినోడు ఇక్కడ ఎందుకు కొట్టలేదు చెప్పాలి. ఇక్కడ మనందరి నిమిత్తం సిలువ యాగం చేస్తున్నాడు కాబట్టి సిలువ తగ్గింపుకి సాదృశ్యం. అందుకే అంటున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలైతే నీ సిలువను ఎత్తుకో ముందు. ఏంటి నీకు ఏర్పరచబడిన మార్గము కూడా నువ్వు నడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, ఏంటి ఏ సమస్య వచ్చినా సరే నీ సిలువను నువ్వు దింపొద్దు. నీ సిలువను నువ్వు దింపొద్దు అంటే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టొద్దు, క్రైస్తవుడుగా తొలగిపోవద్దు. అది అర్థమైందా? అది అప్పుడు నువ్వు కనగా సిలువను కనుక నువ్వు మోసుకుంటే నీ సిలువను, ఇప్పుడు నీ ఎదుట ఉన్న యేసయ్య సిలువను వెంబడించే వారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవుడు. కారణం, నేను ఎవరైనా అడిగితే, ఏ అమ్మా ఇన్ని బాధలే, నువ్వు ఆ చర్చికి వెళ్ళక ముందు చాలా బాగుండేదాను కదా, చాలా సంతోషంగా ఉండేదాను కదా, మీ ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉండేది కదా, నువ్వు మందిరానికి ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించో తర్వాత ఏంటి కాస్త పరిస్థితులు నీకు అనుకూలించడం లేదు అని అన్నారనుకో, ఏంటి దీని కథ అన్నారనుకో, అప్పుడు మనం ఏమనాలి? నేను క్రైస్తవుడిని, నా సిలువను ఎత్తుకున్నాను, నేను క్రైస్తవుడిని కనుక నేను యేసయ్య సిలువను వెంబడిస్తున్నాను. ఏంటంట? యేసయ్య సిలువను వెంబడిస్తున్నాను. అవునా? అయితే ఏంటంటే మా ప్రభు చెప్పిన మాట, నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తను ఉపేక్షించుకోవాలి. ఏంటట? తన్ను తను ఉపేక్షించుకోవాలి, వెనకొనే చూడొద్దన్నాడు. ఇప్పుడు ప్రభుని అంగీకరించి క్రైస్తవుడు, సుమా మీరు గమనించండి, క్రైస్తవుడు నేతి బీరకలంటే క్రైస్తవుడు కాదు, క్రీస్తును కలిగిన క్రైస్తవుడు చేసే పని ఏంటి తెలుసా? ఒక్కసారి తన సిలువను ఎత్తుకుని యేసయ్య సిలువను వెంబడించడం ప్రారంభించిన తర్వాత వెనకకి తిరగడు. ఏంటి? వెనకకి తిరగడు, నేల చూపులు చూడడు. ఎదుట ఉన్న యేసయ్యను మన ముందు ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెట్టడానికి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు క్రీస్తు వైపు చూచుచు నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్యలు మన కంటికి కనబడవు. ఒకవేళ అటు ఇటు చూస్తే పేతురు గారు పడిపోయినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. యేసయ్యను చూసినని చెప్పు నడిచాడు, ఎప్పుడైతే సముద్రం మీద గాలి శబ్దానికి మొత్తం మూలగటం ప్రారంభించాడు. అర్థమైందన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయితే, నేను క్రైస్తవురాలనైతే కనుక సిలువను మోసుకుంటూ వెంబడించాలి. ఎవరి సిలువ? మన సిలువ. తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడింపాలి. ఒకవేళ వెంబడించకపోతే ఆడు క్రైస్తవుడు కాదని ఇక్కడ అర్థం. అంతే కదా? శిష్యులు అంటే క్రైస్తవులు అంటే ఎవడైతే ఆ పరిస్థితులు కూడా అంటే షార్ట్ కట్లు వచ్చేద్దామని, లేదా సిలువలో దొంగలాగా వచ్చేద్దామని ఈ దొంగ ప్లాన్లు వేసిన వాళ్ళు ఎవరో కూడా నాకు శిష్యులు కాదు, వారి క్రైస్తవులు కాదు. అవునా కదా? ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే? నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే ఎలా ఉండాలి? సిలువను వెంబడించేవారు. అది సిలువను వెంబడించడం చాలా కష్టం. అంటే ఒకవేళ నువ్వు క్రైస్తవురాలు కాకపోవటం చాలా మంచిది. ఎందుకంటే అన్యజనుల్లో నా నామము ఇంతకే ఏమవుతుంది? గణపరచబడుతుందా? దూషించబడుతుంది. అందుకే యేసు ప్రభు నమ్ముకుని ఈ రోజు నుంచి అంటే మనం ఖచ్చితంగా క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా బ్రతకాలనుకుంటే కనుక నీకు భిన్నమైన పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, నీవు అనుకోని పరిస్థితులు వస్తాయి, అగ్ని గుండమంటి శ్రమలు వస్తాయి, సింహాల బోనులంటి శ్రమలు వస్తాయి, రంపములతో కోయబడే పరిస్థితులు వస్తాయి. సుఖమైన పరిస్థితులు రావు క్రైస్తవులకి. తెలుసా ఎందుకు అంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు శ్రమ. అవునా?
కాబట్టి మనం ఏం చేయాలంటే మొర్దికే వంగలేదు, కానీ మనం వంగిపోతున్నారు చాలామంది. మనం వంగేలాగా ఉండకూడదు. చూడండి రోమపత్రిక చూడండి, త్వరగా చూపిస్తాను మీకు. రోమపత్రిక 12:19 చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకునుట నా పని. నాయనకి చూడండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. చూడండి, క్రైస్తవులారా మీకు మీరే పగ తీర్చుకొనక. ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు మనం మాట్లాడే అంశం అంతా కూడా క్రైస్తవుల గురించి. ఇక్కడ చూడండి, ప్రియులారా అని దేవుడు ఎవరిని పిలుస్తాడు? క్రీస్తును అంగీకరించిన వారిని, క్రీస్తు తత్వము కలిగి నడుస్తున్న వారిని, క్రీస్తు కొరకు ఎంతైనా సరే త్యాగం అయిపోతున్న వారికి చెబుతున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటీడి. పగ తీర్చుట నా పని. చూడండి, నువ్వైనా నేనే నిజమైన క్రైస్తవుడం అయితే పగ తీర్చుకో. ఒకవేళ మనల్ని ఎవడైనా కొడితే, ఎవడైనా తిడితే, ఎవడైనా మాట అంటే మాటగా మాట అనకుండా కనుక మనం మౌనంగా ఉంటే, పక్కోడొచ్చి చేతకానుడు అంటే ఎవరే బాబు నేను చేతకానుడు కాదు, క్రైస్తవుడు నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు చేతకానుడేం కాదు. అలా అనుకుంటారు లోకంలో, కొడితే కొట్టించుకుంటాడు, తిడితే తిట్టించుకుంటాడని. చూడండి, ప్రాణము పోవటానికి ఎంత ధైర్యం కావాలి చెప్పాలి. ప్రాణం పోవడానికి ఎంత ధైర్యం కావాలి? ఇప్పుడు ఒక వ్యక్తిని పడుకోబెట్టి కసకస కోసేస్తానంటే ఆడికి ఎంత ధైర్యం కావాలి? పారిపోతాడు, ఆడు చేతకానుడు. కానీ క్రైస్తవుడు క్రీస్తు కొరకు ఏంటి, దేనికైనా సరే చంపబడటానికి, కోయబడటానికి, కాల్చబడటానికి, చర్మం ఒలిపించుకోవడానికి, రంపములతో కోయబడటానికి, సింహాల బోలో ఆహారం అవ్వటానికి తనకు తను అప్పగించుకుంటాడు. ఇప్పుడు చేతకనుడా? సమర్థుడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతకానోళ్ళు వాళ్ళు, కానీ క్రైస్తవుడు సమర్థుడు. దేనికైనా సమర్థుడే. చెప్పమంటారా? సువార్త ప్రకటించడానికి సమర్థుడు. సమయమందు అసమయమని సువార్త ప్రకటిస్తాడు. సమయమందు అసమయమందు ప్రార్థన చేస్తాడు. సమయమందు అసమయమందు క్రీస్తు కొరకు ఏంటి ఎక్కడికైనా సరే వెళ్తాడు. ఏంటి అవసరమైతే క్రీస్తు కొరకు తన ప్రాణమును అర్పించేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు క్రైస్తవుడు చేతకానుడా? క్రైస్తవుడు చేతకానుడా? అపవాది అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ఇగో ప్రభా మనుషుల గురించి నీకు తెలుసా? దేవుడికి తెలియడు చెప్తున్నాడు. మనుషుల గురించి నీకు తెలుసా అని చెప్పు అన్నాడు. ఇదిగో మనుషుడు ఎటువంటాడు చెప్పనా? తన దేహమును కాపాడుకోవడానికి తనకు కలిగినంత ఇచ్చేస్తాడు అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అన్నాడు లేదా? అంటే ఒక మనుషుడు తన దేహాన్ని కాపాడుకోవటానికి తనకు కలిగినంత. నాయకి చూడండి, ఒక మనుషుడు తన దేహాన్ని అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి కలిగినంత ఇచ్చేస్తాడంట. కానీ క్రైస్తవుడు క్రీస్తు కొరకు తన దేహమని ఇచ్చేస్తాడు కాల్చబడ్డానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రైస్తవుడి లక్షణం. ఎవడండి క్రైస్తవుడు చేతకనుడు అనేది? కొడితే కొట్టించుకొని, తిడితే తిట్టించుకున్నాడనా, ఏదనంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడనా, వాడు ఎవడో తెలుసా? నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తును కలిగిన క్రైస్తవుడు, క్రీస్తు తత్వమును ఇమిడ్చుకున్న క్రైస్తవుడు కాబట్టి మౌనంగా వెళ్ళిపోతాడు తెలుసా. ఓ కండల తిరిగి, ఓ మంచి సామర్థ్యత కలిగి, నీకు 10 మంది 100 మంది ఒక బలగం ఉన్నవాడు చంపించుకోమని చంపుకుంటాడేమో. పారిపోతాడు. ప్రాణం అంటే ఎవడికి తీపిపోయింది? ఎవడికి తీపి కాదు చెప్పండి? ప్రాణం అంటే ఎవడికి తీపి కాదు. చిన్న పిల్లడు కోహొచ్చోడికి ఆ దగ్గరికి నిప్పటికెళ్ళండి పారిపోతాడు. భయం, ప్రాణ భయం, ఏదో అయిపోతుందని భయం. కానీ క్రైస్తవుడు లోకంలో మౌనంగా ఉన్న ఒక రోజు వస్తుంది. క్రీస్తు కొరకు నిలబడవలసిన రోజు వస్తుంది. క్రీస్తు కొరకు ప్రాణములు వదలవలసిన రోజు వస్తుంది. క్రీస్తు కొరకు శరీరము సజీవంగా యాగముగా పోయబడే రోజు వస్తుంది. క్రీస్తు కొరకు కొండల్లోకి, లోయల్లోకి, కోణంలోనికి, అడవుల్లోనికి వెళ్ళిపోయి రాత్రి పగలు తినక సువార్త ప్రకటించే రోజు వచ్చినప్పుడు
క్రైస్తవుడు తత్వం బయటపడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి క్రైస్తవుడు చేతకానుడా చెప్పండి. తన ప్రాణము సైతం కూడా క్రీస్తు కొరకు తృణాపయంగించేవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక అంట దేవుని ఉగ్రతకు చోటీడి అండి. దేవుని ఉగ్రతకు చోటిస్తే ఎవరిదంట పని? తర్వాత దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడండి. అంటే ఇప్పుడు ఎలాగ చెప్పనా, నేను క్రైస్తవుడిని ఎలాగయ్యాను? క్రీస్తుని కలిగి ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? అది ఏ సమస్య అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, నేను వెనకకు లాగే పరిస్థితి అయినా, దురాత్మల సమూహం పని అయినా సరే, లేదా రక్త మాంసములు కలిగిన మనుషులైనా సరే, వాళ్ళకలాగా వీళ్ళకలా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నన్ను ఇబ్బంది పెట్టేది ఏంటి? మధ్య ఆకాశ మండలం దురాత్మ సమూహాలైనా సరే ఏంటి, లేదా మనుష్య మాత్రులైనా సరే, నీ ఇంటి వారైనా సరే, నీ పక్కింటి వారైనా సరే, నీ ఎదురింటి వారైనా సరే, ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు. ఎవరిదా పని? నువ్వు క్రైస్తవుడుగా ఉంటే నీ పని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవుడుగా కాక నువ్వు జోక్యం చేసుకుని నలుగురు కలుపుకుని సమస్యను పరిష్కరించుకోగలిగితే దేవుడు పని చేయడు. చేస్తాడా? చెప్తున్నాడు కదా, ప్రియులారా మీకు మీరే నీ శక్తి మీద నువ్వు ఆధారపడి, నీ మాట నువ్వు నమ్ముకుని, నీ బలం నువ్వు నమ్ముకుని పగ తీర్చుకోవడం ప్రారంభిస్తే, అక్కడ ఉన్నవాడు నీకంటే బలవంతుడైతే నువ్వు ఓడిపోతావు. ఉండరా బలవంతులు? నేను ఒకడు కొట్టాననుకో, నన్ను ఇంకోటి కొడతాడు. అవునా కదా? కాబట్టి లోకంలో బలహీనతలు ఉంటాయి, లేదా లోకాధికారి బలవంతుడు. కానీ నువ్వు క్రైస్తవుడు అని ఎరిగి, క్రైస్తవురాలని నువ్వు ఎరిగి నీ సమస్యగానే దేవుడికి అప్పగిస్తే, దేవుడికి అవకాశం ఇస్తే, ప్రభు అంటాడు అది నా పని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది నా పని. దేవుడు రంగంలోకి వస్తే చెప్పండి, దేవుడు బరిలోనికి వస్తే, దేవుడు చెప్పండి స్పాట్లోకి వస్తే ఎలాగుంటుంది చెప్పాలి. ఇప్పుడు పిల్లలు చంటి పిల్లలు స్కూల్ అని గొడవ జరిగినప్పుడు ఆడు బొడ్డోడు ఆయన నాన్న ఎంత బలహీన నాన్న రాగానే ఉంటాడు, మా నాన్న వచ్చాడు రా అంటాడా లేదా? కుక్క తరుపుకుని మన ఇంట్లో పెంపుడు కుక్క పరిగెత్తుకొచ్చేసిందనుకో, మనం ఎదురెళ్ళేప్పటికీ అది మళ్ళీ వెళ్ళిపోద్ది. దాని మీద కారణం నా యజమానుడు ఉన్నాడని. దానికే అంతుంటే మనము గనక క్రైస్తవులను ఎరిగి మన సమస్య ఏదైనా సరే, చూడండి అగ్ని వంటి శ్రమైన, ఊహించినదైనా సరే, ఏదైనా సరే కనుక మాటకు మాట, క్రియకు క్రియ, దెబ్బకు దెబ్బ అండి, మాటకు మాట, తిట్టారని తిడతాం, ఇటువంటిది మనం ఏమి చేయకుండా కనుక దేవునికి కనుక మనం అవకాశం ఇస్తే, చోటిస్తే చూడండి చక్కగా మాట్లాడు. చోటిస్తే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నువ్వు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, ఒకవేళ పూర్తిగా చెయ్యకపోవచ్చు. ఎందుకంటే లోకంలో నీకంటే బలవంతులు ఉంటారు. నువ్వు నాకు అప్పగిస్తే దాన్ని పూర్తిగా దాని వేరులతో సహా పెకిలించగలుగుతాను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడు పని పూనుకుంటే ఎలాగుంటుంది? సగం చేసి వదిలేస్తాడా? చెప్పాలి. మనం అనుకో సగం చేసి వదిలేస్తాం. దేవుడు సగం చేసి వదిలేస్తాడా? సగం చేసి రాజు నేను చేయలేనయ్యా అని అంటాడా? అన్నాడు. అందుకే దేవుడికి ఇచ్చేసామనుకో, ఆ పని దేవుడికి అప్పగించామనుకో, నీ సమస్య ఎక్కడ ప్రారంభమయ్యింది, ఎవరి ద్వారా ప్రారంభమయ్యింది, ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు హస్తం ఉంది, అవన్నీ బయటికి తీసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి అప్పగిస్తే పూర్తిగా చేసి మొత్తం క్లియర్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితంలో? క్రైస్తవుడి జీవితంలో. దేవుడికి స్తోత్రం. ఆ క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుడికి అవకాశం ఇచ్చేవాడిగా ఉండాలి. దేవునికి అవకాశం ఇవ్వకుండా తనకు తానుగా నిర్ణయాలు తీసుకున్నాడు క్రైస్తవుడు కాదు.
మొర్దెకై అంటాడు, నేను యూదుడును కనుక నేను వంగను, నేను క్రైస్తవుడును కనుక నేను ఎవడి మీద పగ తీర్చుకోను. ఎరా బాబు, నా దేవుడు ఉన్నాడు, నేను క్రైస్తవుడు కదా, నేను క్రీస్తుని కలిగటం వల్ల క్రైస్తవుడు అయ్యాను. ఇప్పుడు క్రైస్తవుడుగా నాకు బిరుదు వచ్చింది. ఈ బిరుదు ఇచ్చినవాడు నా సృష్టికర్త, ఆయన నాతో ఉన్నాడు. ఆయన నాకు చెప్పిన పని ఏంటి చెప్పనా, ఇదిగో నువ్వు పగ తీర్చుకో చెప్పాడు. మనకి చక్కగా చెప్పాడు ప్రేమతో. ఏమని చెప్తున్నా, ఇదిగో పేరు పెట్టి, ఇదిగో రమేష్ పగ తీర్చుకోకే, నాకు చోటి చాలు, నాకు చోటిస్తే నేను చూసుకుంటాను. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే యేసయ్యకి చోటిస్తావు, దేంట్లో అయినా సరే, ఎక్కడ ఏ పరిస్థితుల్లో సరే. కానీ నువ్వు దేవునికి చోటు అవ్వకుండా నీకు నువ్వుగా చేయాలనుకున్నాడు, నువ్వు క్రైస్తవుడు కాదు. దాని ద్వారా ఫలితాలు నువ్వు చూడలేవు. గలతీయులు రాసిన పత్రిక చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4:10 త్వరగా 4:10 చూడ. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలండి. ఎవరు వీరు? క్రైస్తవులా? కాదు, వీరు క్రైస్తవులు కాదు. ఒకవేళ మీరు క్రైస్తవులైతే దినములు చూడరు, మాసంలో చూడరు, ఉత్సవాలు చూడరు, సంవత్సరాలు ఆచరించరు, ముహూర్తాలు చూడరు. ఒకవేళ అటువంటి చూడని వారు ఎవరైనా ఉన్నారంటే వారెవరు? క్రైస్తవులు. చూసేవారు ఎవరు? క్రైస్తవులు కాదు. నేను మా ఇల్లు కట్టినప్పుడు, ఏమండి తెలిసిందే మీకు, మా ఇల్లు కట్టినప్పుడు వాస్తులు చూడలేదు, నేను సమయాలు చూడలేదు, అసలు ఏది కూడా ఆచార సంబంధంగా నేను చేయలేదు. కాబట్టి మా ఇల్లు ప్రతిది కూడా సంవత్సరం తీరకుండా కట్టబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది తాపి మేస్తులు వచ్చి, సిద్ధాంతులు వచ్చి ఏమన్నారు తెలుసా, ఇదిగో ఇది రాంగ్ డైరెక్షన్లో ఉంది, ఈశాన్యం పెరిగిపోయింది కాబట్టి చాలా డేంజరు, దీన్ని పడగొట్టేసి మళ్ళీ అన్నారు బేస్మెంట్గా ఉన్నప్పుడు. మేస్త్రులు చాలామంది వచ్చి కొలతలు వేసినప్పుడు నేను అన్నాను, ఏం అవసరం లేదు, పెరిగింది కదా దేవునికి స్తోత్రం, మాకు అదే కావాలని చెప్పి కట్టించేసుకున్నాను. అవ్వదన్నారు ఒకళ్ళైతే, నన్ను ఇల్లు అవ్వదు త్వరగా అన్నారు. 11 నెలలు అయిపోయింది ఇల్లు మాకు, దేవునికి స్తోత్రం. 11 నెలలు అయిపోయింది. వాస్తు నమ్మలేదు నేను, ఇప్పటికీ నమ్మను. నేను ఎదురు పట్టించుకోను. నేను వెళ్తా ఉంటాడు, కొంతమంది ఆగిపోతారు, నేను ఆగిపోతాను, వాళ్ళు ఉత్తగా నేను వెళ్ళను. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఆగిపోయారని మనము కూడా, వాళ్ళు వస్తున్నారని మనం ఆగిపోతే క్రైస్తవులమేనా? ఎవరో తల్లి భర్త చనిపోతాడు, తెల్లజరి కట్టుకుని వస్తుంది. చాలామంది బైబిల్ పట్టుకున్న వాళ్ళే ఎలా పడి పెంట మోకంది, దౌర్భాగ్యం మోకంది, వెళ్తుంటే వచ్చేస్తుంది. వాళ్ళ క్రైస్తవులంట. నమ్మచ్చా? నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఆ పని చేయకూడదు, ఎదుటోని కించపరచకూడదు, ఎదుటోని బాధ పెట్టకూడదు, నువ్వు వెళ్ళిపోవలసిన నీ మార్గంలో. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు అటువంటి చేస్తే కనుక అంటాడు పౌలు, మీ విషయమే నేను కష్టపడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. పౌలు చేసిన సువార్త, యేసయ్య ఏ సిలువ యాగమైతే చేశాడో అది ఎలా వృధా అయిపోతే తెలుసా మన జీవితంలో? యేసయ్య చేసిన సిలువ యాగం, యేసయ్య అర్పించిన ప్రాణం, ఆయన కార్చిన రక్తం, ఇలా చూడక కేవలం ఒకే ఒక్క విషయంలో నువ్వు క్రైస్తవుడిగా జీవించనందుకు వ్యర్థమైపోతుంది. గుర్తుంచుకోండి. మరి ఎప్పుడైనా సరే వాక్యము కానిది మీరు చేస్తున్నప్పుడు, అయ్యో నేను క్రైస్తవుడిని కదా అని హద్దు మీరి నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, అరే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడే, అది వ్యర్థమైపోతుందేమో అని ఒక నిర్ణయానికి రావాలి మీరు. లేకుండా ఏం పర్వాలేదు, ఈ రోజు వెళ్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు ఎంత మాత్రము కాదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ వంగిపోతే మొర్దెకై తన ప్రజలందరినీ కాపాడుకుంది. కానీ నా ప్రజలు పోయారు. అది నెక్స్ట్ ఆప్షన్, సెకండ్ అది. మొదట ఏంటి? నేను ఇడికి నమస్కరించకూడదు. ఆడు ఒంటి మీద ఉన్న ప్రతిమలకు వేసుకున్న ఆ వస్త్రం ఉందే దానికి నమస్కరించకూడదు అని ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇచ్చాడో, తన యూదుడినని ఏమాత్రం ఎంత తగ్గించుకోలేదో, దేవుడు చేసిన అద్భుతం ఎలా ఉంటుందో తెలుసు. అందుకే మనం ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే దయచేసి చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా చెప్పిన, దినములు కానీ ఎదురులు కానీ సమయాలు కానీ కాలాలు కానీ, ఇది మంగళవారం ఊరెళ్ళకూడదు, శుక్రవారం ఊరెళ్ళకూడదు అని అన్నారనుకో, మరి మంగళవారం శుక్రవారం చచ్చిపోతున్నారు చెప్పాలి.
మంగళవారం శుక్రవారం చచ్చిపోతున్నారు, పుడుతున్నారు కదా, మరి నువ్వు ఊరెళ్తాకేంటి అంటే నేను అంటాను, వీడు ఊరెళ్తాకి ఇష్టపడ కానీ గోతులోకి వెళ్తాకి ఇష్టపడతారు శుక్రవారం మంగళవారం. ఆడికి ఇష్టం లేకపోతే తీసుకెళ్ళిపోతారు, అవునా కదా, తీసుకెళ్ళిపోతారు. మరలా వాడు శుక్రవారం మంగళవారం చచ్చిపోతే ఒంటిగా అదేంటి మళ్ళీ జతగా ఏదో ఒకటి కోణి కడతారు. అదేంటి నేను అనుకుంటా ఉంటున్నా, ఆ కోణి కట్టున పాడిమే పొడుగు పెడితే ఇద్దరు జతకెళ్ళిపోతారు కదా, దరిద్రం వదిలిపోతుంది. ఇది అక్కడక్కడ జరిగితే పర్లేదు, ప్రభు తెలియదు కాబట్టి వారికి. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నా కదా, నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వు ఎందుకు ఆటంకపరచలేకపోతున్నావు? పోగా నువ్వే కోడిదండి, గాజులు దండి, బొట్లు దండి, వేసేయండి మొత్తం పెట్లో వేసేస్తారు. ఇది అంతవరకు చెప్పండి. క్రైస్తవులేనా? క్రైస్తవులేనా? లోక సంబంధమైన ఆచారంలోనే నువ్వు క్రైస్తవుడు కాక బలహీనపరచబడుతూ ఉంటే యోధా జాతి అంతా చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది తెలుసా. యోధా జాతి అంతా సమూల నాశనానికి వస్తే మొర్దికే వంగలేదు. క్రైస్తవుడుగా మన పరిస్థితి ఏంటి? చివరకు వచ్చిన చూపించి ముగిస్తాం. చూడండి, పేతురు పత్రిక రండి, 1 పేతురు 4:16 అనుకోండి. చూడండి, చూడండి, ఇప్పుడు చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడి మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నువ్వు క్రైస్తవుడు అయితే, ఎవడైనను క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి ఏమంట? బాధ. నా మాట చూడండి, ఇప్పుడు క్రైస్తవుడు అయితే బాధలు వస్తాయని చెప్పిందా రాదని చెప్పిందా బైబిల్? నువ్వు క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడల, అయినందునని కాదు చెప్పడా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే అది సొమ్ము అక్కడ అసలు శిష్యం. నామకార్థం కాదు. నామకార్థ క్రైస్తవు గురించి చెప్పాడు కదా, జ్వరం వస్తే తాడికి వెళ్ళిపోతారు, ఎవడని కొడితే కర్ర వేసుకెళ్ళిపోతారు, ఎవరైనా మనకు నష్టం చేస్తే నష్టాన్ని చెయ్యాలని చూస్తారు ఏంటి, ఎవరైనా ఏదైనా మన మీద కాని మాట అంటే చెవులారు వెనకపోని ఎవరో చెప్పిన మాటను బట్టి వాడి మీద పగ తీర్చుకోవడానికి పరుగులు ఎడతా ఉంటాడు. వాడి గురించి కదా ఇక్కడ చెప్పింది. నిక్కరిసైన క్రైస్తవుడు ఏంటంట? నిక్కరిసైన క్రైస్తవుడు. అందుకే ఎవడైనను, అందరూ కాదు, ఎవడైనను క్రీస్తును కలిగిన క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడల ఏంటంట? పేరును బట్టి. ఆ పేరును బట్టి. ఏ పేరు? రాజని పేరా? పూజ, రమేష్, కిరణ, ఏ పేరు? క్రైస్తవుడని పేరును బట్టి. దేవునికి స్తోత్రం. అక్కడ యూదుడును బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యూదును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతం చేశాడు. చూడండి, ఇక్కడ క్రైస్తవుడు అయినందున బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ప్రభా, నువ్వు క్రైస్తవుడు. యా ప్రభా, నువ్వు క్రీస్తుడు, నన్ను కలిగి ఉన్నావు. అర్థమైంది మీకు? నువ్వు నన్ను కలిగి ఉన్నావు. ఎలాగా? కూర్చుంటంలో, లేచుటలో, మాట్లాడటంలో, వస్త్రాధారణంలో, ఏంటి నీ మాట తీరు, నీ ప్రవర్తన, నువ్వు నడిచే విధానం, మాట్లాడే విధానం, అన్ని విషయములు నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు. మరి అవును, మరి శ్రమలు ఎందుకంటే అది నచ్చనుడు లోకంలో ఉన్నాడు. ఏంటంట? లోకాధికారి ఉన్నాడా? లోకాధికారి ఉన్నాడు. వాడికి నచ్చనివి నీలో ఉన్నాయి, నీకు నచ్చినవి నాలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? యేసయ్యకి నచ్చిన మనలో ఉంటే మన క్రైస్తవులము, అపవాదికి నచ్చనివి మనలో ఉంటే ఏంటి? మనం వాడికి శత్రువు అవుతాం, ఆడు మనకి శత్రువు అవుతాడు. ఇప్పుడు వాడు ఊరకనుంటాడా? పాత నిబంధన గురించి మీరు చదువుకుంటే, పాత నిబంధన గురించి చదువుకుంటే ఏంటి? ఏదైనా వనంలో అవను మోసం చేశాడు, ఫరోను రెచ్చగొట్టాడు, హామాను రెచ్చగొట్టాడు, నెబుకద్నెజరుని రెచ్చగొట్టాడు. అవునా? కొత్త నిబంధనలు ఏ రోజున రెచ్చగొట్టాడు? చేశాడు లేదా? అంటే వాడి పని శాఖోపశాఖలుగా చేసుకుంటూ ఇదిగో చివరికి మనల్ని కూడా వదలకుండా మన దగ్గరికి వచ్చాడు. కారణం, ఇది క్రైస్తవుడిగా బ్రతికితే వాడికి ముప్పు. అవునా? వాడు కట్టుకున్న సామ్రాజ్యానికి ముప్పు, వాడు కట్టుకున్న కోటలు కూలిపోతాయని ముప్పు, వాడు కట్టుకున్న ప్రతి ఇల్లు, వాడు నిర్మించుకుని ఇల్లు కొన్ని ఉంటాయి.
ఏంటి అవన్నీ ఎక్కడ కూలిపోతాయో? ఈడు క్రైస్తవుడి మాట తీరును బట్టి, ఈడు ప్రవర్తన బట్టి, ఈడు నడవడికను బట్టి, ఈడు విధి విధానాలు బట్టి పక్కవారు నా కబంధస్తం నుంచి ఎక్కడ వెళ్ళిపోతారని అపవాది ఏం చేస్తాడో తెలుసా? అది క్రైస్తవుడి మీద దాడి జరుగుతుంది. తెలుసా ఆ విషయం మీకు? క్రైస్తవుడి మీద దాడి జరుగుతుంది. ఎంత దాడి జరుగుతుందంటే ఊహించని దాడి జరుగుతుంది. కానీ వాటి వెనకాల దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ పేరును బట్టి? క్రైస్తవుడిని బట్టి. క్రైస్తవుడు అన్న పేరును బట్టి మనము బాధ అనుభవించిన ఎడలా. కానీ కొంతమంది ఎక్కడికైనా వెళ్తే క్రైస్తవుడని చెప్పుకోవడానికి భయపడతారు, క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడని చెప్పావో శ్రమ రావచ్చు, మరణం రావచ్చు, కానీ ఆ పేరును బట్టి ఎవరిని మహిమపరచాలి? దేవుడిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అంతియొక్కలో మొదట క్రైస్తవులు అనబడిరని ఉంటుంది అక్కడ పదం. అయితే అపొస్తలుల్లో కానీ వారు క్రైస్తవులు అనిపించుకుని మరణానికి అప్పగించుకున్నారు. తెలుసా? వారు క్రైస్తవులని అనిపించుకుని చెరసాలకు అప్పగించుకున్నారు. వారి క్రైస్తవులని అనిపించుకుని వారి చర్మములు ఒలిపించుకోవటానికి జంతువులకి, మృగాలకి ఆహారానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. నేను క్రైస్తవుడు కాదు అంటే నేను అక్కడే వదిలేస్తారు, ఇప్పుడే వదిలేస్తారు. నేను క్రైస్తవుడిని అని అన్నావా, అక్కడ జరగవలసింది జరిగిస్తారు. వారు ఎవరు? వారు క్రైస్తవులు. మూలవాక్యానికి రండి, ఎస్తేరు గ్రంథం ఒకసారి చదివేసి. వారు చూద్దామని దాన్ని ఆమానుకు తెలుపురండి. చూడండి నేను ముగించేస్తాను. ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్నవారు ఏంటి ఈ వ్యక్తి అందరూ పెడుతున్నారు, ఈ వ్యక్తి పెడతలేదని చెప్పేసి ఏటని యాలయానికి అడిగారు. అడిగితే ఏం చెప్పాడు? నేను యూదుడిని. ఏంటంట? యూదుడిని. మొదట చెప్పాను కదా, ఎప్పుడైతే యూదుడిని చెప్పాడో తన పరిస్థితి తనకే కాదు తన జాతి అంతటికి చెప్తే అప్పుడు ఏం చేశాడు తెలుసా? హామాను కొన్ని ప్రయోగాలు చేసి ఈ మొర్దెకైని ఉరి తీయడానికి 50 మూరల ఉరుకొయ్య సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ 50 మూరల ఉరుకొయ్య హామానికే బిగించబడింది. కారణం మొర్దెకై యూదుడు కనుక నమస్కరించలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 50 మూరలు ఉరుకొయ్య అవసరం అంటారా? మూరంటే ఇదనా? 50 మూరలు అంటే ఎంత ఇటు? చరిత్ర ఏం చెప్తుందంటే మొర్దెకైని ఉరి తీసే ముందంట హామాను ఆ రాజు కోట వెలుపల ఒక ఎత్తైన ప్రదేశంలో హామాను ఇల్లు ఉంటుందంట. ఏంటి ఆ ఊరికై ఏర్పరిచాడు కదా. అప్పుడు తన ఇంటిలో విందు చేసుకుంటూ హామాను ఉరికి ఏలాడుతుంటే చూసి ఆనందం పొందాలనుకున్నాడంట. అందుకే అంతెత్తులో ఉరికొయ్యి పెట్టాడంట. అర్థమైందా? తన ఇంటిలో నుండి దూరంగా చూస్తూ ఉంటుంటే హామాను మొర్దెకై ఉరి తీతను చూడాలనుకున్నాడంట. అందుకే 50 మూరల ఉరికొయ్య సిద్ధం చేశాడు. కానీ అదే 50 మూరల ఉరికొయ్య మీద ఏమైంది? హామానుని. దేవుడికి స్తోత్రం. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. యూదుడు కనుక నమస్కరించలేదు అంటే క్రైస్తవుడు కనుక లోక ఆచారాలకు వెళ్ళకూడదని మనకు కొన్ని అంశాలు తీసుకున్నాం. ఇదే వాక్యములో హామాను భార్య ఉంటుంది. హామాను భార్య ఏమంటే చెప్పనా, ఇదిగో నువ్వు అతడు జోలికి వెళ్ళొద్దు. అది చూడండి ఎందుకు ఉంటుందంటే ఆ యూదుడు యొక్క నెతకండి చూడండి ఆ బాబు భార్య మాట అంటే చూడండి. నువ్వు యూదుడు కనుక అతని జోలికి వెళ్ళొద్దని ఉంటుంది. ఆరో అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 13. త్వరగా ముగించేసుకుందాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలియపగా అతని యొద్ద ఉన్న జ్ఞానులను
అతని భార్య అయిన జెరషును ఎవడి చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై చదవాలి. చూడండి ఆమె భార్య ఆమె భార్య హామాను దగ్గర ఉన్న జ్ఞానులు ఏమన్నారంటే, ఇదిగో నువ్వు ఎవడి వల్ల నీ అధికార నష్టం కలుగుచుందో ఆ మొర్దెకై ఎవడు తెలుసా? యూదుడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఆడెవడు తెలుసా? యూదుడు ఎవరికి నమస్కరించడు, పైగా యూదుడికి ఎదురెళ్తే నీ అధికార నష్టం కలుగుతుంది. నేనంటాను, క్రైస్తవులుగా మనం బ్రతికితే, క్రీస్తును కలిగి బ్రతికితే, క్రైస్తవుడిగా నడిచి వెళ్తూ ఉంటుంటే ఎటువంటి సమస్యను సరే మన ఎదుట నిలవకుండా పారిపోద్ది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటాడు, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడి మీ వద్ద నుంచి పారిపోతాడు. ఇక్కడ అంటది ఆడు యూదుడు. ఎవరో? హామాను చెబుతుంది, మొర్దెకై యూదుడు, అందుకే వంగడో నమస్కరించడో, కాబట్టి నీకు ఎలాగైనా సరే నష్టం కలుగుతుంది అన్నాడు. అదే నష్టాన్ని తాను ఏర్పరిచిన మొర్దెకైకి ఉరికొయ్యి మీద హామాను కుమారుల్ని ఏలాడి చంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ముగింపులో మనకు అర్థమైంది ఏంటి? మొర్దెకై వంగకపోవటం వల్ల తన యూదులందరినీ రక్షించుకున్నాడు, ఎస్తేరుని రక్షించుకున్నాడు, మొర్దెకై రక్షించబడ్డాడు. గొడ్డలేనుడు రాజవస్త్రాలు ధరించుకుని ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే తన యూదుడని గుర్తెరిగి తన స్థితి గేటు దగ్గరైనా సరే ఏమాత్రం కూడా హామానికి వంగలేదు. క్రైస్తవులుగా కనుక మన జీవితంలో వాక్యానికి భిన్నమైన బోధక మనం చెవి ఇవ్వక నిక్కరసుగా నీతిగా నిజాయితీగా మనం నిలబడితే హామానికి మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడా? రాజవస్త్రాలు ధరించుకున్నాడా? యూదుడు. కానీ మనం నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతికితే మనకు ఉల్లాస వస్త్రాలు, సంతోషమైన వస్త్రాలు, మహిమ వస్త్రాలు, మనకు నిత్యము ఉండే పరలోక రాజ్యం దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరం మోకరిద్దాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం మోకరి